ఐఎన్పిఆర్ టెక్నికల్ టీంకి, తెలంగాణ ఐఎన్పిఆర్ ఇంజనీరింగ్ బృందానికి ధన్యవాదాలు చెప్పాలి. ఆ దృశ్యాలని చూపిస్తున్నారు, ఈ ధ్వని మీకు వినిపిస్తున్నారు. అలాగే మీ మొబైల్స్ అన్ని సైలెంట్లో పెట్టుకున్నారా? మీరందరూ సినిమా చూసినట్టు ఆ దృశ్యాన్ని చూడడంలో బిజీగా ఉన్నారు. ఇంకా ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వస్తూనే ఇటువైపు ఒక కెమెరా వస్తుంది. అప్పుడు మీరందరూ మీ వికసిత వదనాలు అంటే నవ్వుతున్న ముఖాలన్నీ కనిపిస్తాయమ్మా. సెల్ఫ్ హెల్ప్ గ్రూపులలో, స్వయం సహాయ సంఘాలలో ఒక తల్లి 10 మంది ఒక గ్రూపుగా ఏర్పడి ఆర్థికంగా వికాసం సాధించేందుకు, సమస్యల్ని పరిష్కరించుకునేందుకు, మరి జోగిని లాంటి దుర్వ్యవస్థ ఇప్పుడు లేదు, బాల కార్మిక దుర్వ్యవస్థ లేదు. ఒకవేళ ఎక్కడైనా ఉంటే బాల్య వివాహాలు, బాల కార్మిక దుర్వ్యవస్థ, జోగిని లాంటి సమస్యలు ఉంటే వాటిని కూకటి వేళ్లతో పెరికేసేది మీరే. ప్రభుత్వం ఎన్ని చేసినా ప్రజా సహకారం ప్రధానం. ముఖ్యంగా మీరందరూ ఇందాకే ఒక చెల్లి చెప్పింది, ఒక ఉద్యోగి, ఒక ప్రభుత్వ ఉద్యోగి ఎంత ధైర్యంగా చెప్తాడో అంత ధైర్యంగా చెప్పింది, 35 ఏళ్ళు సంపాదిస్తా, నా కొడుకు డాక్టర్, ఇంకోటి ఇంజనీరు అని. అట్లా మీరందరూ కూడా ఒకసారి చెప్పండి అమ్మా. ఇప్పటికీ మీకు తెలిసి చదువుకోని పిల్లలు ఎవరు లేరు కదా, అమ్మాయిలైన అబ్బాయిలు అందరినీ బడికి పంపిస్తున్నారు కదా. చదువు యొక్క ప్రాధాన్యం ఏంటో తెలుసు సార్. మన మిత్రులు రవీంద్రరావు గారు మొన్న ముఖ్యమంత్రి గారు ఆదిలాబాద్ జిల్లా ఇందర్వెల్లిలో కూడా మీలాగే స్వయం సహాయ సంఘాల ప్రజలతో ముచ్చటించినారు. రవీంద్రరావు గారు అక్కడ కూడా వెళ్ళారు. ఇప్పుడు మళ్ళీ మీతో మాట్లాడతారు. రవి సార్. అమ్మ నేను ఏం లేదు, ఇప్పుడు సారు ఒక 10 నిమిషాల్లో వస్తాడు. వచ్చినాక మీ అందరి మాటలు వింటాడు. సార్ మాటలు మీరు కూడా వినాలి. మీరు చాలాసేపు వచ్చి కూర్చున్నారు కాబట్టి కాళ్ళు కొద్దిగా నొప్పి వస్తున్నాయా? ఒక్క 2 నిమిషాలు లేచి నిలబడదామా? మరి ఎక్కడున్న వాళ్ళు అక్కడ, సార్ పర్మిషన్ తీసుకున్నా, నా మాట పోనీయకుండా అందరు ఒకసారి ఎక్కడున్న వాళ్ళు అక్కడ నిలబడండి. 2 నిమిషాలు నిలబడదాం. 2 నిమిషాలు నిలబడండి. మళ్ళీ కూర్చుంటే ఇక సార్ వస్తాడు మనకు. లేని తల్లి లేని, ఎక్కడోళ్ళు అక్కడనే నిలబడాలి. ఎందుకంటే మనకు ఒక గంట కార్యక్రమం ఉంటుంది దగ్గర. మళ్ళీ మీకు కాళ్ళు నొప్పులు లేవద్దు కాబట్టి అందరు కూడా ఒకసారి లేచి నిలబడాలి. పువ్వు పండు కూరగాయలు ఆడదాం మళ్ళా. ఈసారి మీరే గెలుస్తారు కదా. సరే, ఇప్పుడు మీ ఎంతమంది చదువుతుంది? చదువుకున్న వాళ్ళందరూ చేయెత్తుల్లి పైకి. అబ్బా సూపర్. అసలు ఇప్పుడు మీరు ఎప్పుడూ కూడా రాసుకోనంత చక్కగా మీ పేరు రాపిస్తారా? నేను వింటున్నారా? మీరందరూ మీ పేరు రాపిస్తా, నేను చక్కగా రాపిస్తా. మీరు పుస్తకాలలో రాసుకున్నారు, లేకపోతే పలకలలో రాసుకున్నారు, ఎక్కడెక్కడో రాసుకున్నారు. ఇప్పుడు మీరు అందరు రాసుకోవాలి. మీ పేరు ఎక్కడ? గాల్లో రాసుకోవాలి. చూపుడు వేలుతోటి రాసుకోండి. అందరు గాల్లో మీ పేరు రవీందర్. ఇట్లా తప్పు రాసుకోవద్దు బిడ్డో, పాపం దక్కుతుంది మనకు. మంచిగా రాసుకోవాలి, మంచిగా గాల్లోనే అందరు రాయాలి. అందరు రాయాలి, గాల్లో రాసుకోవాలి. తెలుగులా సుజాత, స్వప్న, రమాదేవి ఇట్లా రాసుకోవాలి. అయ్యో ఏమవుతుంది మీ పేరు మీరు రాసుకున్నారు, రాసుకోవాలి. ఇప్పుడు ఈ చెయ్యి మొత్తం, ఈ చెయ్యి మొత్తంతో రాసుకోవాలి మీ పేరు. ఇప్పుడు రాసుకోవాలి మొత్తం. తప్పులు పోవద్దు. తెలుగు సార్ చూస్తా అండి, ఎక్కడి నుంచో తెలుగు మాస్టర్ చూస్తా అండి, తప్పులు పోవద్దు. ఇగో రాసిల్లా. ఇప్పుడు 2 చేతులు ముందుకు పెట్టి ఇప్పుడు రాసుకోవాలి. 2 చేతులతో రాసుకోవాలిరా. మన వాళ్ళు రాయాలి, సూపర్గా రాస్తారు. మీరు 2 చేతులతో రాసుకోండి. ఇక మీ పేరు మీరే, నా పేరేం రాయంటలేను నేను. రాసుకోవాలి మంచిగా, తప్పు రాయకుల్లి. రాసిల్లా. మీ కొడుకు పేరు రాసుకోవాలి. ఇప్పుడు ఇక అందరు రాస్తారు, ఇక మంచిగా అందరు రాస్తారు. ఇప్పుడు ఏం చేయాలి? అందరు చేస్తారు ఒక పని. ఫైనల్గా మీరు ఎప్పుడు రాసుకోనంత మంచి అవకాశం ఇస్తా. ఎక్కడో అక్కడనే నిలబడి తలకాయతో రాసుకోండి. ఒక్కసారి రాయిలరా, మంచిగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. రాసుకోవాలి. తలతో రాసుకోండి, రాయండి. ఇప్పుడు సప్పట్లు ప్రాక్టీస్ చేద్దాం. సార్ వస్తున్నాడు, చేద్దామా? మర్చిపోయిలా? గుర్తున్నదా? స్వాగతం చప్పట్లు గుర్తున్నాయా? ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. నేను స్టార్ట్ అనగా స్టార్ట్ చేయాలి. స్వాగతం, చప్పట్లు, స్టార్ట్. స్వాగతం. నోట్లకి వెళ్తలేదు.
గట్టిగా, జోర్సే, గట్టిగా, ఇంకోసారి. మీ చేతులకు మీ నోటికి పోటీ పెట్టండి, ఏ సౌండ్ ఎక్కువ వస్తుందో. చేతుల సౌండ్ ఎక్కువనా, నాలుకే సౌండ్ ఎక్కువనా? ఇప్పుడు ఒక్కసారి మళ్ళొకసారి సారు అక్కడికి వచ్చినప్పుడు స్వాగతం స్వాగతం ఎట్టి వినబడాలంటే ఇక సూపర్ వినబడాలి. మన వికారాబాద్, అదేవిధంగా మన కొడంగల్, నారాయణపేట జిల్లా మహిళల గొంతు కంఠం ఇట్లా మోగాలి. ఇప్పుడు చప్పట్లు గట్టిగా మోగాలి, మన గొంతు కూడా మోగాలి. స్వాగతం, చప్పట్లు, స్టార్ట్. సూపర్, అసలు ఎక్సలెంట్. ఎంత ముద్దుగున్నది. ఇక చాలు. ఇప్పుడు మీ దగ్గర అర్థం లేదు కానీ ముఖం చూసుకోండి, ఫేర్ అండ్ లవ్లీ రాసుకునే దానికంటే సూపర్ ఉన్నాయి. ఇప్పుడు వెలిగిపోతున్నాయి ముఖాలు చూడుల్లి. అట్లా ఎప్పుడైనా చప్పట్లు కొడితే రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ఎవరికి నిద్ర రాదు. ఇప్పుడు వస్తుందా రాదు కదా. మరి ఏమన్నా కూర్చుందామా? ఇక మన పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా మరొకసారి అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు, ఎవరెవరైతే ఆయా స్టాల్స్ దగ్గర ఉన్నారో, దారిలో ఉన్నారో, దయచేసి అనుమతి లేని వారు ఎవరు కూడా స్టాల్స్ దగ్గర ఉండకూడదు. పర్మిట్ చేసినటువంటి వ్యక్తులు, అధికారులు మాత్రమే ఉండండి. మనం చక్కగా సహకరించాల్సినటువంటి అవసరం ఉన్నది. దయచేసి అందరూ కూడా, ఎవరు కూడా అనుమతి లేని వారు స్టాల్స్లో కానీ ముఖ్యమంత్రి గారు నడిచేటువంటి దారిలో కానీ ఎవరు కూడా ఉండకూడదని చెప్పేసి కోరడం జరుగుతూ ఉన్నది. సో కూర్చుందామా అమ్మా, కూర్చుందామా? ఇప్పుడు కూర్చునేటప్పుడు లైన్ చక్కగా ఉండాలి. ఇంతసేపు కూర్చున్నది ఒకటి, సార్ ఇప్పుడు వచ్చి ఇక్కడ పైన కూర్చొని చూస్తాడు వరుస కరెక్ట్గా ఉన్నదా లేదా అనేది. మీరంతటా మీరే చక్కగా ఒక లైన్లు మీరు చూసుకొని అందరూ కూడా మీ ప్లేస్లో కూర్చొని తల్లి మీరు కూర్చోండి. ఇప్పుడు సారు ఇక్కడికి రాగానే మేము చెప్తాము, సార్ చెప్తాడు, కమిషనర్ సార్ చెప్తాడు, చప్పట్లు స్వాగతం చప్పట్లు స్టార్ట్ అనగానే సార్ వచ్చి పైన కూర్చునేదాకా స్వాగతం చప్పట్లు నడుతూనే ఉండాలి. గుర్తు చెప్పిన తర్వాత మీరు స్టార్ట్ చేయాలి. సార్ కూర్చునే వరకు స్వాగతం నడుతూనే ఉండాలి. కూర్చున్న తర్వాత అయిపోవాలి. కూర్చోండి అమ్మా, కూర్చోండి, జాగ్రత్తగా కూర్చోండి. అమ్మ కూర్చోండి, కూర్చోండి. ఈ పక్క వాళ్ళమ్మ, అమ్మ మీరు కూడా కూర్చోండి, కూర్చోండి, కూర్చోండి అమ్మ. ఓకే, ఇక్కడ వాళ్ళు కూర్చోవాలమ్మా. మైక్ వాళ్ళు చాలా జాగ్రత్త చూసుకోండి. ఈ 2 మైక్లు వెరీ ఇంపార్టెంట్. చేతులకు రాగానే ఆన్ కావాలి, మొత్తం ఆన్ పెట్టండి. సీఎం గారు ఇదే మైక్తో మాట్లాడతారు. టెస్ట్ చేస్తున్నాం, అక్కడ పెడతాను. మళ్ళీ ఏ ఇబ్బంది రాకుండా చూడండి ప్లీజ్. మీరందరూ కూర్చోండి అమ్మా. అమ్మ వరుస మధ్యలో వాటర్ బాటిల్ కనబడొద్దు, బ్యాగ్లో దాచిపెట్టుకోండి. చెప్పులు కాళ్ళ కింద పెట్టుకోండి, చెప్పులు కాళ్ళ కింద. వాటర్ బాటిల్ అక్కడ కవర్ కనబడుతుంది బయట పడేయకండి. చెప్పులు కూర్చున్న కాళ్ళ కిందనే, నిలబడ్డ కాళ్ళ కిందనేనా? ఏం కనబడద్దు మధ్యలో, మధ్యలో అక్కడెక్కడ కనబడుతున్నాయి ప్లీజ్. అక్కడ పేపర్. ఇగో ఇక్కడ వరుస లేదు, బాగాలేదు. అమ్మ నువ్వు ముందు కూర్చుందా తల్లి, లేవాడికి వెళ్ళలేకపోతే ముందడికి రా. ఇన్ని ముందే కూర్చుని పెడుతుందా అమ్మ? ఈ 4 నేను చెప్పంగానే లేచి అటు పోయి కూర్చోవాలి. ఈ 5 ఈ వరుస ఇక్కడ నుంచి ఇక్కడ దాకా నేను లేవమనంగా లేచి అక్కడ పోయి కూర్చోవాలి. కొద్దిసేపు అయినాక సీఎం గారు వెళ్ళేటప్పుడు ఇబ్బంది అవుతుంది. అమ్మ ఇది పరుపు కనబడదు, కిందికి ఇంకా నిలబడు ఫస్ట్, తర్వాత కూర్చుందు కిందికని. ఏం కాదమ్మా, అట్లా
సార్ వచ్చి అక్కడ మన జిల్లా సమాఖ్య వాళ్ళు వచ్చేస్తున్నారు, తిలకం దిద్ది తీసుకొస్తారు. ఆ ఇనాగ్రేషన్ పలకాలు అయిపోయిన తర్వాత ఇక్కడికి వస్తారు. మీరు అక్కడ చూడండి తప్ప ఇక్కడ వెళ్ళాల్సిన పని లేదు. సార్ మన దగ్గరికే వస్తారు, ఆల్రెడీ వచ్చేసాడు. ముఖ్యమంత్రి గారు మీ అందరితో ముచ్చట పెట్టేందుకు, మీ మనసులో ఉన్న అభిప్రాయాలు కనుక్కోవడానికి అదిగో వచ్చేశారు. చప్పట్లు ఒకటిసారి కొట్టండి, మన గ్రౌండ్లోకి వచ్చింది కాబట్టి. ఓకే, మీ చప్పట్లతోనే ఒక కొత్త శక్తి, కొత్త ఉత్సాహం, కొత్త ఆనందం. అదిగో మీకు ఆ దృశ్యాలు కనిపిస్తూనే ఉన్నాయి. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యుల్ని, చీఫ్ సెక్రటరీ శాంతికుమారి గారు, మన నారాయణపేట జిల్లా కలెక్టర్ గారు, వికారాబాద్ జిల్లా కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్స్ పుష్పగుచ్చాన్ని ఇచ్చి స్వాగతం పలికారు. అదిగో పోలీసుల గౌరవ వందనం. మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాం. గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారిని నారాయణపేట జిల్లా పోలీసులు గౌరవ వందనాన్ని సమర్పించి సాదరంగా స్వాగతం పలికారు. ఇప్పుడు మరి మన సోదరీమణులు, మన చెల్లెలు, అక్కలు నుదుట తిలకం దిద్ది సింధూరం బొట్టుతో స్వాగతం పలుకుతున్నారు. ఈ ప్రారంభోత్సవ ప్రాంగణంలోకి ముందుగా కోట్లాది రూపాయల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేసే శుభ సందర్భం. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు ఇప్పుడే ప్రాంగణంలోకి ప్రవేశిస్తున్నారు. మనకు తెలుసు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 6 గ్యారంటీలతో అందరికీ అన్ని వేళ మంచి అందించాలన్న ఒక సంకల్పంతో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వర్యులు, ముఖ్యమంత్రి వర్యులు, జిల్లా పరిషత్ చైర్పర్సన్స్, ఆనరబుల్ ఎమ్మెల్సీస్, ఎమ్మెల్యేస్, ఆనరబుల్ ఎంపీస్, ప్రజాప్రతినిధులందరూ వారి వారి స్థాయిల్లో ఎంతో కృషి చేస్తూ సాగుతున్నారు ముఖ్యమంత్రి గారి మార్గదర్శనంలో. మరి నిన్ననే ఢిల్లీ వెళ్ళి మన తెలంగాణ రాష్ట్రానికే ఒక ఆభరణం లాంటి, అటు గ్రామీణ తెలంగాణకు, ఇటు మహానగరమైన హైదరాబాద్కు ఉండేటువంటి ఒక అద్భుతమైన అనుసంధానం రీజనల్ రింగ్ రోడ్. ఆ రీజనల్ రింగ్ రోడ్ను మన జాతీయ రోడ్డుగా కూడా పరిగణిస్తామని కేంద్ర మంత్రి చెప్పటం, అది ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి, రోడ్లు భవనాల శాఖ మంత్రులు నిన్న ఢిల్లీకి వెళ్ళి మన తెలంగాణ ప్రజలకు తీసుకొచ్చిన కానుక. నేరుగా ఢిల్లీ నుంచి మరి తన నియోజకవర్గానికి, కొడంగల్ నియోజకవర్గానికి ఏం చేశారు ముఖ్యమంత్రి. గౌరవనీయులైన మంత్రివర్యులు, మన జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దలు జూపల్లి కృష్ణారావు గారు, మరియు వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు దామోదర్ రాజనరసింహ గారు, నీటిపారుదల శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇంకా మనకు తెలుసు ఈరోజే సమ్మక్క సారలమ్మ ఆ తల్లులు దీవిస్తున్నారు మనను. ప్రపంచంలోనే అతిపెద్ద జాతర జరుపుకుంటున్నాం మేడారంలో. ఈరోజే అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం కూడా. అంటే తల్లి భాష, తల్లి తన స్తన్యంతో పాటు, తల్లి పాలతో పాటు పిల్లలకు నేర్పిన భాష. మరి అలాగే తనను ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నుకున్న ఒక తల్లి లాంటి నియోజకవర్గం, ఒక మదర్ లాంటి కాన్స్టిట్యున్సీకి వచ్చారు ముఖ్యమంత్రి.
సో ముఖ్యమంత్రి గారికి మరొకమారు స్వాగతం పలుకుతూ ఆ సమ్మక్క సారలమ్మల చల్లని దీవెనలు యావత్ తెలంగాణ తల్లులకు చెల్లెలకు అక్కలకు తెలంగాణ ప్రజానీకానికి తెలుగు ప్రజలకు భారతదేశ ప్రజలకు ప్రపంచ ప్రజలందరికీ కూడా ఉండాలని ఆశిద్దాం. ఎందుకంటే చెట్టు పుట్ట మట్టి గుట్ట ఇవన్నీ ప్రకృతి మనకిచ్చిన ప్రసాదాలు. మనమంతా ప్రకృతిలో భాగమే. అలాంటి ప్రకృతి దేవతలు సమ్మక్క సారలమ్మ ప్రపంచంలో అతిపెద్ద జాతర. అదిగో ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు? పసుపు మక్షంతలో కండువ టెంకాయ కుట్టడమని చెప్పారు. ఎందుకంటే ఫైర్ అంటారు, అదేమంటారు. ముఖ్యమంత్రి గారి కళ మన నారాయణపేట్ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. అది రేవంత్ రెడ్డి గారికి వ్యక్తిగతంగా ఎంతో ప్రేమపాత్రమైన ప్రతిష్టాత్మకమైన కోరుకుంటున్న కోరిక. ముఖ్యమంత్రి గౌరవనీయులైన మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇంకా గౌరవనీయులైన సలహాదారులు పెద్దలు మల్లు రవి గారు, స్థానిక ఎమ్మెల్యే గౌరవనీయులైన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ పాల్గొంటూ ఉన్నారు. ఒకసారి మీరందరూ స్క్రీన్ వైపు చూడండమ్మా. కొడంగల్కి శ్రీరామరెడ్డి గారు ఒక అంబులెన్స్ డొనేట్ చేశారు. అంటే కష్ట సమయంలో ఆదుకోవటానికి అంబులెన్స్ ఒక జీవరక్షక వాహనం. ఇప్పుడు ఒకటి కాదు రెండు కాదు, రోడ్లు భవనాల శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, అలాగే రెసిడెన్షియల్ విద్యా విధానంలో బీసీ వెల్ఫేర్, మైనారిటీ వెల్ఫేర్, విద్యాశాఖ, పశుసంవర్ధక శాఖ, గిరిజన సంక్షేమ శాఖ, అన్ని శాఖల తరఫున 4,370 కోట్ల రూపాయలు, దాదాపు 4,370 కోట్ల రూపాయల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్న సందర్భం అది. ఓం గణానాహంత్వా గణపతిం అవామహే కవిం కవీనాముపమశ్రావశ్రమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత. గౌరవనీయులైన ముఖ్యమంత్రి మంత్రివర్యులతో పాటు ఓం గణానాహంత్వా గణపతిం అవామహే కవిం వస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత ఆనుశృణవన్. బాగున్నారా? పూజా కార్యక్రమంలో పాల్గొంటున్నారు గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు. ఇంకా మంద్రేషమూర్జం దుహానాం దేర్వాగస్మాన్ నృపతిష్టదేతో తచ్చంయోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవే స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జగాత్ భేషజం షన్నాస్తు ద్విపదే శం చతుష్పదే. ఓం శాంతి శతం జీవేమ శరదస్య వీరాః. ఓం ధ్రువంతే రాజా ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశాగ్నిశ రాష్ట్రం ధారయతాం ధ్రువం తదేవ. కలశం మీద పసుపు రండి ముందు. ఓం సుమకశేఖదంతస్య కపిలో గజకర్ణికాః లంబోదరస్య వికటో విఘ్ననాశోకనాధిపః ధూమ్రకేతుర్గణాధ్యక్షో బాలచంద్రో గజాననః. ద్వాదశైతాని నామాని ఎప్పటే శనియాదపే విద్యారంభే వాహే చ ప్రవేశే నిర్గమే తదా సంగ్రామే సంకటే చైవ విఘ్నస్తస్య న జాయతే.
లక్ష్మీం క్షీరసముద్రతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవోనిధాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ వివ బ్రహ్మేంద్ర గంగాధరాం తాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం ఆపదమపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం మనోజోపం మారుతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతా వరిష్టం వాతాత్మజం వారయుధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి ధ్రువందే రాజావరుణో ధ్రువం దేవో ధ్రువంద ఇంద్రశాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాన్ ధ్రువం. ఈ శుభ తరుణంలో కొడంగల్ నియోజకవర్గాన్ని ఆదర్శ సహనాభవతో సహనో భునక్తో సహ వీర్యంకరవావహే తేజస్వినావధీతమస్తు మా విద్విషావహే. ఓం శాంతి శాంతి శాంతి. శతమానం భవతి జితేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతిష్టతి. రాజ్యాధికార సిద్ధిరస్తు మనోవాంఛా ఫల సిద్ధిరస్తు. చెప్పండి అన్న. సర్వేషాం తెలంగాణ రాష్ట్ర ప్రజానికానాం మమ తెలంగాణ రాష్ట్రానాం సుభిక్షానాం ఉపాధి విద్యా ఉద్యోగాది జలపూర్ణత్వం సర్వే జనానాం శస్యాభి వృద్ధ్యర్థం సంపూర్ణ ఆరోగ్య ఫల ప్రాప్త్యర్థం యజమానస్య శ్రీ జనరల్ల గోత్రోద్భవస్య శ్రీ ఏర్మల్ రేవంత్ రెడ్డి నామధేయస్య రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యాః తెలంగాణ రాష్ట్రాः సుభిక్షార్థం సర్వే నారాయణపేట కోడంగల్ ఎత్తిపోతల జల సాధన పూర్ణ సిద్ధ్యర్థం నానావిధ విద్యాలయాది కళాశాలాది అనేకాది అభివృద్ధ్యర్థం సర్వే నదీ తటాక జలపూర్ణర్థం సర్వే కొడంగల్ ప్రాంత జనానాం సంతోషాది అఖండ ఉపాధి ఉన్నత సంసారాది యోగ ఫల సిద్ధ్యర్థం అనేక ప్రభుత్వ పథకానాం నిర్విఘ్నేన విజయ ప్రాప్త్యర్థం సర్వే బీద జనానాం సంపన్నాది యోగ అనుగ్రహ సిద్ధ్యర్థం అద్య దివసే శంకుస్థాపనాది ముహూర్త పూజనే వినియోగా. తెలంగాణ ప్రజల సౌభాగ్యం కోసం సంక్షేమం కోసం ముఖ్యంగా కొడంగల్ నియోజకవర్గ ప్రజల ఆకాంక్షల్ని ఆచరణ రూపంలో పెట్టడం కోసం ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఆశీస్సులు అందుకుంటున్నారు. మన గౌరవనీయులైన ప్రజాప్రతినిధులు, గౌరవ సలహాదారులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు ఎందరో ఈ కార్యక్రమంలో ఉన్నారు. ముఖ్యమంత్రి గారి వెనక ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రచ్చ ఆగ్నిష్ట రాష్ట్రం ధారయతాం. అశ్వదాయి చ గోదాయి ధనదాయి మహాధనే ధనం మే వజుషాం దేవి సర్వకామార్థ సిద్ధయేత్ పుత్రపౌత్రధాన్యం అస్యస్యాభిగౌరతాం ప్రజానాం భవతి మాత ఆయుష్మంతం కరోతు లభామ్యాం. చంద్రాభ్యాం లక్ష్మీశానాం సూర్యాభ్యాం శ్రీయమీశ్వరీ చంద్ర సూర్యాగ్నిం శ్రీ మహాలక్ష్మీ ఉపాస్మహే. నూతన ప్రారంభోత్సవ శిలాఫలకామి. యావత్ కొడంగల్ నియోజకవర్గం, మహబూబ్ నగర్ జిల్లా వారు, తెలంగాణ ప్రజలందరి ఆనందం కోసం ప్రభుత్వం అందజేస్తున్న సుమూర్తే సావధాన సులగ్నే సావధాన పార్వతీ పరమేశ్వర అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. శుభకాలేన మన ముఖ్యమంత్రి గారు సకాలం లోపల మా యొక్క కొడంగల్ నియోజకవర్గంలోని అభివృద్ధి కార్యక్రమాలన్నీ పూర్తి చేయాలని అయ్యగారు ఆశీర్వచనం ఇస్తున్నారు. ఓం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యా తదేవ గౌరీపదే తేంగం స్మరామి. తెలంగాణ ప్రజల
ఆకాంక్షల ఫలం తెలంగాణ ప్రజల మనోబలం పెంచే అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్ని ఈ సుముహూర్త వేళ కొడంగల్ నియోజకవర్గంలో ఈ నెలలో మరి జనాంకితం చేశారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి. 4,369 కోట్ల 1,43,000 విలువైనటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి శంకుస్థాపన చేసి అదిగో స్టాల్స్ దగ్గరికి వేంచేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారితో పాటు కార్యక్రమంలో పాల్గొంటున్న మంత్రివర్యులు గౌరవనీయులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, గౌరవనీయులు దామోదర రాజనరసింహ గారు, గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, గౌరవనీయులు జూపల్లి కృష్ణారావు గారు, ఇంకా ఆనరబుల్ ఎమ్మెల్యేస్ ఎన్ఎస్ శ్రీనివాస్ రెడ్డి గారు, పటేల్ గారు. బ్యాట్స్మెన్ ఆపండి సార్. సార్ నమస్కారం సార్, నా పేరు అలవేని, మాది వికారాబాద్ డిస్టిక్ సార్. వికారాబాద్ డిస్టిక్ ప్రెసిడెంట్ సార్ నేను. మొత్తం మండలాలు వచ్చేసి 19 ఉన్నాయి సార్. మొత్తం గ్రామ సంఘాలు వచ్చేసి 657 సంఘాలు ఉన్నాయి సార్. మొత్తం మెంబర్స్ వచ్చేసి 15,577 సంఘాలు ఉన్నాయి సార్. మొత్తం మెంబర్స్ వచ్చేసి 1,62,000 మంది ఉన్నారు సార్. ఇక్కడ జిల్లా సమైక్య వచ్చేసి టర్నోవర్ 1,50,00,000 ఉంది సార్. అక్కడ శ్రీనిధిలో 50 లక్షలు డిపాజిట్ చేసినాం సార్ మేము. 1 ఇయర్కి వచ్చేసి 5 లక్షల నుంచి 6 లక్షల వరకు అమౌంట్ వచ్చేస్తుంది సార్ మాకు. సార్ ఒక విన్నపం సార్ మాకు వివోలో మీటింగ్స్ పెట్టుకోవడానికి చెట్ల కింద అక్కడ పెట్టుకోవడం జరుగుతుంది సార్. మాకు బిల్డింగ్స్ కొంచెం అరేంజ్ చేస్తే బాగుంటుందేమో సార్. ఓకే సార్. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు తర్వాతి స్టాల్కు వేయించేస్తున్నారు. మహిళా సంఘాల వారు స్వయం సహాయం అన్న పదానికి నిర్వచనంగా వారి చేతులతో తయారు చేసిన వస్తువుల్ని అద్భుతమైన మార్కెటింగ్ నైపుణ్యాన్ని సొంతం చేసుకొని నారాయణపేట జిల్లాలో, ఉమ్మడి పాలమూరు జిల్లాలో, యావత్ తెలంగాణలో స్వయం సహాయ సంఘాల మహిళలకు మన నారాయణపేట సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఒక ఎగ్జాంపులరీగా ఉదాహరణగా నిలబడుతూ ఉన్నారు. మహిళా వ్యాపారవేత్తల విజయ గాథల్ని ముఖ్యమంత్రి, మంత్రివర్యులు, గౌరవనీయుల సలహాదారులు ఇంకా పెద్దలు స్వయంగా వింటూ చూస్తూ వస్తున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. బ్యాట్స్మెన్ ఆపండి సార్. వాళ్ళకు సేవ్ టైమింగ్ సార్ 50,000 వరకు విత్డ్రాల్ ఇస్తాము, డిపాజిట్ చేస్తాము, 50,000 చేస్తాం సార్. 30,000 వస్తుంది సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే అన్న. హలో అన్న, నమస్తే అన్న. నేను ఎంబ్రాయిడింగ్ చేస్తా, మాది దళితాబాద్ మండల్. నాకు మస్తు గిరాకీ అవుతుంది సార్. నేను కూడా 5 మందికి నేర్పిస్తాను. కృష్ణవేణి సార్, దళితాబాద్ సార్, గోకపాస్ల వాదం. అవును సార్. మొత్తం నేనే రెడీ చేస్తా సార్. ఈ మెటీరియల్ మొత్తం ఆల్రెడీ అదే రన్ అవుతుంటుంది సార్. నా దగ్గర దళితాబాద్ మండలంలో నాతో ఒక్కటే ఉంది సార్. పెద్ద మిషన్కి కొంచెం లోన్ ఎక్కువ ఇప్పిస్తే తీసుకుంటాను సార్. సార్ నమస్కారం. అక్కడ ఉన్నాయండి, మైకులు ఉన్నాయి సార్. అక్కడ ఆగండి సార్, అక్కడ చాలా మైకులు ఉన్నాయి. చెప్తుంటే ప్లీజ్ అంటుంటే అర్థం చేసుకోకపోతే ఏం చేస్తాం? కొద్దిగా ఒకరి మీద ఒకరు పడుతున్నారు కదా.
దండం పెట్టిస్తున్నాను. నెక్స్ట్ సార్ ఇక్కడి అది ఇక్కడి సార్ మీకు చెప్పాను కదా అక్కడ మైక్ ఉంది సార్, సారు మైక్తో మాట్లాడట్లే, ఎందుకు ఇబ్బంది పెడుతున్నాం మమ్మల్ని? లేకపోతే మాకు ఇచ్చే మైక్ ఇచ్చి జరగండి మేడం, కనుక లైవ్ లేదు. అక్కనే ఉన్నాడు ఇక. లేవద్దు, వేస్తే అంత డిస్టర్బెన్స్. సారులు ఇది సెట్ చేసినంత గందరగోళం అయితే చూపి ఎక్కువ వచ్చింది. ఎక్కడికి వచ్చింది? ఇంకా రెండో మూడు ఇంకా రెండో మూడు. అక్క అక్క ఓకే కలుస్తున్నా సార్ నేను ఆడ అక్క కలిసింది అంతా ఇక దుడుకు ఎట్లా కలిసింది మా ఎక్కడ చెప్తే ఫోటో మా పెద్ద బిడ్డ మా నాయన ఇద్దరు
గౌరవనీయులైన మంత్రివర్యుల్ని వేదికపై సవినంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు స్టాల్స్లో మన స్వయం సహాయ బృందాల ప్రతినిధులతో మాట్లాడుతూ వస్తున్నారు. పేరు చెప్తా మరి. గౌరవనీయులైన స్పీకర్ గారికి స్వాగతం పలుకుతూ ఉన్నాం. గోపాలరావు ఇస్తావు కదా కూర్చున్న తర్వాత అంటే కాళ్ళకు పడుతుందని కూర్చున్న తర్వాత ఇస్తారా? కూర్చున్న తర్వాత ఇస్తారా? పెట్టించుదామా? కూర్చున్న తర్వాత ఇస్తారా? చుట్టూ ఇక్కడ పెట్టి సార్ అర్థమవుతుంది వైరు మరి. చెప్పండి, నేను పిలుస్తాను. అర్థమయ్యేటట్టుంది. ఎస్ నారాయణపేట మహిళా రైతు ఉత్పత్తిదారులు పప్పుల తయారీ, ఇంకా చిక్కీ తయారీ, వివిధ అలంకరణ సామాగ్రి స్వయం సహాయ సంఘాల వారి స్టాల్స్ అన్ని సందర్శించి వారి సామర్థ్యాన్ని కొనియాడి గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు వేదికపైకి వేయించేస్తున్నారు. ఇప్పుడు వ్యవసాయ పనిముట్ల కేంద్రం ఆ లాస్ట్ స్టాల్ గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ మంత్రివర్యులు, గౌరవ సలహాదారులు, గౌరవనీయులైన ఎమ్మెల్సీస్, ఎమ్మెల్యేస్, జడ్పీ చైర్పర్సన్స్, మున్సిపల్ చైర్పర్సన్స్, ప్రజాప్రతినిధులు అందరూ వారి ఆసనాన్ని స్వీకరించవలసిందిగా స్వాగతం పలుకుతూ ఉన్నాం. ఈరోజు 4,370 కోట్లు ఈ ఉమ్మడి పాలమూరు జిల్లాకి, నారాయణపేట, వికారాబాద్ జిల్లాలో కొన్ని భాగాలకి, కొడంగల్ నియోజకవర్గానికి
ఒక కొత్త రూపును కొత్త ఊపును ఇస్తూ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర ప్రజా పాలనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ముఖ్యమంత్రి ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కానీ ఇది తన నియోజకవర్గంలో పాల్గొంటున్న ఇది అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం రోజు ఒక మాతృ నియోజకవర్గం. గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారు మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా పాలనతో ప్రజలందరినీ అభివృద్ధి సంక్షేమ పథంలో ముందుకుంచేందుకు చేస్తున్న ప్రయత్నంలో ఒక కొడంగల్ కోడెదూడ వేగంతో కోసిగి రేసుగుర్రం వేగంతో తేజంతో సాగితే తప్ప తెలంగాణ అభివృద్ధి సంక్షేమం అందరికీ ఇవ్వలేమని తెలుసు కనుకే ఒక్కరోజు కూడా విరామం లేకుండా మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్న గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు మహిళా స్వయం సహాయక సంఘాలతో ఇప్పుడు ఆత్మీయ సమావేశం ముందుగా సిద్ధంగా ఉన్నారు మీతో మాట్లాడడానికి. హనుమంతరావు గారు. అందరికీ నమస్కారం. ఒక్కసారి గట్టి చప్పట్లతోటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆగని చప్పట్లతోటి కొడంగల్లో 4,400 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. కొడంగల్కి మహర్దశ పట్టింది. కొడంగల్ రూపురేఖలు మారిపోతున్నాయి. ఇదంతా మీకోసం, ప్రజల కోసం, కొడంగల్ కాన్స్టిట్యున్సీ ప్రజల కోసం గట్టి చప్పట్లతోటి. అదేవిధంగా గౌరవ మంత్రులకి వచ్చేసిన పెద్దలందరికీ కూడా గట్టి చప్పట్లు కొట్టవలసిందిగా కోరుతున్నాము. గౌరవ ముఖ్యమంత్రి గారికి నమస్కారం సార్. అదేవిధంగా గౌరవ స్పీకర్ గారు మన దగ్గరికి వచ్చారు. అసెంబ్లీ స్పీకర్ గారికి గట్టిగా చప్పట్లతోటి స్వాగతం పలుకుదాం. అదేవిధంగా మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు, దామోదర్ రాయనరసింహ గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మంత్రులంతా కూడా రాష్ట్రమంతా కొడంగల్ కాన్స్టిట్యున్సీకి తరలి వచ్చింది, మీ దగ్గరికి వచ్చింది. గట్టి చప్పట్లతోటి వారికి అందరికి కూడా స్వాగతం పలుకుదాం. గౌరవ ముఖ్యమంత్రి గారికి సార్, కొడంగల్ కాన్స్టిట్యున్సీ మీ ప్రజలు, మీ కాన్స్టిట్యున్సీ మహిళలు మీతో మాట్లాడాలని, మీతో పరిచయం ఉన్న మహిళలు కూడా మీతో మాట్లాడాలని మధ్యాహ్నం నుంచి కూడా వాళ్ళు తహతహలాడుతున్నారు సార్. మొదటగా పేరుకి 5 ఎకరాల ఆసామి, కానీ 7 బోర్లు వేసినా నీటి చుక్క రాలేదు కదా, అప్పుల పాలైన కుటుంబం. అది గతం. సంఘంలో చేరి 20,000 చిన్న అప్పుతో కిరాణా మొదలుపెట్టి వ్యాపారస్తురాలుగా ఎదిగి పల్లవి అనే బ్రాండ్ తోటి ఇప్పుడు నెలకి 30,000 రూపాయలు సంపాదిస్తున్న వైనం ఆమె మన గొల్ల శ్రీదేవి గారు, పీరంపల్లి గ్రామం, కలికిచెర్ల మండలం. గట్టి చప్పట్లతో వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సభకి నమస్కారం. మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. మా ఆత్మీయుల సమ్మేళనకు మా మహిళలతోని మాట్లాడడానికి ఇక్కడికి విచ్చేసినందుకు మా మహిళలందరూ చాలా అదృష్టవంతులు సార్. మిమ్మల్ని ఇంత దగ్గర నుంచి చూడడం అంటే కూడా అసలు మాకు ఈ అవకాశం వస్తుందని కూడా మేము అనుకోలేదు. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మాకు హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు శ్రీదేవి సార్, వికారాబాద్ జిల్లా కులక్చెర్ల మండల్, పీరన్పల్లి నాది. నేను చిన్న సంఘంలో 2006లో జాయిన్ అయ్యాను సార్. అక్కడ సంఘాల మొత్తము అప్పులు తీసుకొని ఎదుగుతుంటే వాళ్ళని చూసి నేను ఎందుకు ఎదగలేను, ఎలాగో నాది మధ్యతరగతి కుటుంబం కదా, నేను ఎందుకు ఎదగలేను అని అందులో అప్పు తీసుకొని చిన్నగా వ్యాపారం చేసుకున్నాను సార్. కిరాణం షాపు నుంచి ఇప్పుడు నేను చాలా పెద్ద ఎత్తుకు ఎదిగాను సార్. నాతో పాటు ఒక 2-3 ఉపాధి కూడా కల్పిస్తున్నాను. 20,000తో స్టార్ట్ చేసిన నా బిజినెస్ ఇప్పుడు 8 లక్షల దాకా వచ్చింది సార్. అది నేను ఇప్పుడు కులక్చెర్ల కూడా నేను వెళ్ళి వాళ్ళకి ఆర్డర్లు తీసుకోవడం మానేసి వాళ్ళే ఇప్పుడు నాకు ఫోన్లు చేసి ఆర్డర్లు చెప్తున్నారు సార్, మీరు ఇది తెచ్చేయండి, అది తెచ్చేయండి అని. అలా ఈ సంఘాల ద్వారా అప్పు తీసుకొని నేను చిన్న సంఘాలు తీసుకున్నాను, గ్రామ సంఘంలో, మండల సమాఖ్యలో, బ్యాంకులో ఏ అప్పు కూడా నేను సంఘాల్లో వదలలేదు సార్. ప్రతి ఒక్క అప్పు తీసుకొని ఇప్పుడు ఈ స్థాయికి ఎదిగి నా పిల్లల్ని కూడా మంచి చదువులు చదివిస్తున్నాను సార్. పెద్ద పాప పీజీ చేసి జాబ్ చేస్తుంది సార్. సెకండ్ పాప బీటెక్, థర్డ్ బాబు సెకండ్ ఇయర్ సార్. అది నారాయణ కాలేజీలో చదివిస్తున్నాను సార్. మంచి చదువులు చదువుతున్నారు మా పిల్లలకు. ఆస్తులు అయితే ఏమి సంపాదించలేదు సార్, కాకపోతే మా పిల్లలకు మంచి చదువులు మాత్రం ఇస్తున్నాను సార్. ఇది నా ఎదగడం సార్. నేను శ్రీ రామలింగేశ్వర సిరిధాన్యాల రైతు ఉత్పత్తుల సంస్థ చైర్పర్సన్ని సార్. మా దగ్గర ఎఫ్టీజీలో వచ్చేసి 135 ఉన్నాయి సార్. అక్కడ దాంట్లో సార్ నా మ్యారేజ్ కానప్పుడు 10th చదివినా సార్. మ్యారేజ్ అయినాక మా ఆయన డిగ్రీ దాకా చదివించిండు సార్. అవునా? అవును సార్. ఏం పేరమ్మా మీ ఆయన పేరు? రమేష్ సార్. రమేష్. అవును సార్. మంచోడమ్మా,
పెళ్ళైనాక కూడా భార్యను చదివించిండు, చదివించింది మీ సార్. ఇంటిని అంతా బాగా చేస్తున్నాడు అంటే అవును సార్. అభినందనలు అమ్మ మీ కుటుంబాన్ని. పిల్లల్ని కూడా బాగా చదివించుకో, చదివిస్తున్నాం. చదువుకుంటేనే భవిష్యత్తు ఉంటుంది. నువ్వు అవును బాగా సార్. గుర్తించినావు, మంచిగా ప్రోత్సహించు పిల్లల్ని. ఓకే సార్. ఓకే అమ్మ, మంచి థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఆమె ఒక జోగిని వ్యవస్థ దురాగత పీడిత దానికి బాధించబడ్డ వ్యక్తి. ఒకప్పుడు జోగిని వ్యవస్థ నుండి తను పోరాడి బయటపడటమే కాకుండా వ్యవస్థను రూపుమాపడానికి 3 దశాబ్దాల కృషి కోసం నడుం కట్టి ఎంతోమంది విధివంచితుల జీవితాల్లో వెలుగులు నింపిన విజయగాథ వారిది. అంతర్జాతీయ వేదికల్లో దక్షిణాఫ్రికా, నెదర్లాండ్, జెనీవా, స్విట్జర్లాండ్ దేశాల్లో పర్యటించి అక్కడి మహిళల్ని ఉత్తేజపరిచిన విజయగాథ వారిది. వారే మన హాజమ్మ, ఉట్కూరు గ్రామము మరియు మండలం. గట్టి చప్పట్ల మధ్య వారిని మాట్లాడవచ్చు. హలో, మా ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలకి, ఇక్కడున్న మా మహిళలందరికీ, అధికారులకి, మొత్తంకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. నిజంగా ఒకప్పుడు నన్ను జోగిన్ చేశారు. జోగిన్ చేసిన తర్వాత నేను సంఘంలో ఒక కైలా మహిళా సంఘంలో చేరిన తర్వాత నేను జోగినిగానే చేరాను. మా సంఘమే జోగినీలు ఉన్నారు, మొత్తం 15 మంది జోగినీల సంఘం. చేరిన తర్వాత నేను ఖచ్చితంగా ఎట్లయినా కానీ సంఘంలో చేరాను. అప్పటికి జోగినిగా నాకు 2 పిల్లలు, కానీ నన్ను జోగిని అంటున్నారు. నేను పెళ్లి చేసుకోవాలని ఒక సంకల్పంతో నేను పెళ్లి చేసుకున్నా. అదే ఊరి అబ్బాయిని, ఇంటర్మీడియట్ అబ్బాయిని చేసుకున్నా. నాకు 2 పిల్లలు. ఒకప్పుడు 5,000 నా పెళ్లికి జోగిన్ చేయడానికి కూడా 5,000 ఎవరు ఇచ్చేవాళ్ళు కాని పరిస్థితి. కానీ నేను సంఘంలో చేరిన తర్వాత 2 పిల్లలు పుట్టిన తర్వాత నా పిల్లల కోసం, నా కోసం చిన్న సంఘం, గ్రామ సంఘం అందరు కలిసి ఒక 5 లక్షల లోను నాకు ఇవ్వడం జరిగింది. ఊరందరిని కొట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు, ఊరంతా కొట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు నేను బాధపడ్డానేమో కానీ ఇప్పుడు సంఘంలో ఒక లీడర్గా, కార్యకర్త గుర్తిస్తున్నా, సంతోషపడుతున్నా. ఆ సంఘంలో కనీసం నా కొడుకుకి, బిడ్డకి 5 లక్షల లోన్ తీసుకొని నా కూతుర్ని బిఎస్సి నర్సింగ్ చేయించాను, నా కొడుకుని ఇంజనీరింగ్ చేయించాను. దానితో పాటు నాకు కొంచెం ఊపిరి పీల్చుకున్నా. మా సీఎం గారు కోడంగల్ నియోజకవర్గంలో నాకు చాలా కష్టం అనిపించింది. మా జోగినీలు 500 మంది చనిపోయినారు. ఏం చేయాలో అర్థం కాక మా సీఎం అప్పుడు ఎమ్మెల్యే, కానీ తను ఎంత ఇబ్బందిలో ఉన్నా నా లెటర్ తీసుకొని అసెంబ్లీలో మాట్లాడితే ఈ యొక్క జోగిని దుర్మార్గమైన వ్యవస్థ 1350 నుంచి ఆ వ్యవస్థ ఉంది, ఎవరు మాట్లాడలేదు. నాకు చచ్చిపోవాలనిపించింది. 500 చచ్చిపోతే నేనైనా బతకాలి, ఇక వేస్ట్ కదా అనిపించింది. కానీ ఒక్క అసెంబ్లీలో టైగర్ పులిలాగా మన సీఎం, అప్పుడు ఎమ్మెల్యే ఇప్పుడు సీఎం మాట్లాడితే ఈరోజు తెలంగాణ మొత్తంలో రాష్ట్రానికి ఇక్కడ ఉన్న మహిళలకి, మీ పెద్దలకు కూడా, అందరికీ కూడా తల్లి పేరు 139 జీవో, ఒక్క మాట, ఒక్క అడుగు ఎన్నో జీవితాల్లో రాష్ట్రానికి వెలుగు నింపింది. 139 తల్లి పేరు, తండ్రి పేరు ఇద్దరు సమానమైన చైతన్యం తీసుకొచ్చిన ఘనత మీకే దక్కుతుంది సార్. దానితో పాటు 500 మంది చనిపోయినారు. జోగినీలకు భర్త పేరు తీసుకురమ్మన్నారు. అధికారులు కూడా ఏం చేస్తారు, జీవోలు అట్లే ఉంది, అట్లే తెమ్మన్నారు. కానీ మీరు అసెంబ్లీలో ఒక జోగిని చరిత్ర ఒక పుస్తకం తీసుకొని అక్కడ మాట్లాడినారు. ఒక జోగిని దీనగాత క్యాన్సర్తో బాధపడుతున్న ఆ జోగిని గురించి మీరు అసెంబ్లీలో మాట్లాడితే నేను నిజంగా చచ్చిపోవాలనుకున్న నేను అసెంబ్లీ మాటలు విన్న తర్వాత బతకాలనిపించింది. అది 27 జీవో. ఈరోజు తెలంగాణ మొత్తంలో ఒంటరి మహిళల పెన్షన్ 500 మంది చనిపోయింది. కానీ ఈరోజు మీ మూలాన 2 లక్షల మంది ఒంటరి మహిళల పెన్షన్ తీసుకుంటున్నారు. నాకు ఇప్పుడు ఇంకా ఎక్కువ రోజులు బతకాలనిపిస్తుంది. దానితో పాటు ఇప్పుడు ఇక నేనైతే రోజు 30 ఏళ్ళ నుంచి నా పోరాటం కొనసాగుతుంది. రోజు డబ్బులు ఇచ్చిపోతుంది, కానీ ఈరోజు డబ్బులు బస్సులో పైసలు లేకుండా ఫ్రీ ప్రయాణం చేస్తున్నా. దానితో పాటు ఇంకా కొన్ని రోజులనే త్వరలో శుభవార్త, మాకు ఫ్రీ అంటే 500 సిలిండర్ కూడా వస్తుంది మనకి. ఇప్పటికీ ఉచిత ప్రయాణం, కరెంటు, ఈ సిలిండరు ఒక 6,000 బెనిఫిట్స్ మేము తీసుకుంటున్నాం. ఎందుకంటే ఆ నమ్మకం, ఆత్మవిశ్వాసం మాకు వచ్చింది. దీనితో పాటు నేను కళా మహిళా సంఘం జోగిన్గా జాయిన్ అయినా, నా పిల్లల్ని మార్పు తీసుకొచ్చిన, మా కలెక్టర్ గారు, డిఆర్డిఏ అందరు సహకారంతో నా తెలంగాణలోనే 45 డేస్ మన తెలంగాణలో న్యూట్రిషన్ లేకుండా ఉన్నాం కాబట్టి న్యూట్రిషన్ రైస్ మిల్లు, నారాయణ మహిళా శక్తి రైస్ మిల్లు పెట్టడానికి మా అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ సహకరిస్తున్నారు. ఈరోజు 4 కోట్ల అది కంపెనీ, కానీ మేము
మీ చేతిలో మీ ఇనాగ్రేట్ చేసి 100 కోట్లకు తీసుకురావాలని మా ఆశ, మా ఆకాంక్ష కూడా మీరు సహకరించాలని మాకు ఇది. ఇప్పుడు మేము ఒక ఎన్జిఓలో 300 గ్రామాల్లో జోగిని బాల వివాహాలు బాల కార్మిక వ్యవస్థ కాకుండా ఒక సైనికుల్లాగా, ఒక సైన్యంలాగా మేము ఇక్కడున్న మహిళలందరం కూడా కోడంగల్లో ఇక్కడ జాతరకు చేసేటప్పుడు ఆడామని కట్టి పైన తిప్పుతుండ్రి. అప్పుడున్న ప్రజాప్రతినిధులు, అప్పుడున్న పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ మాకు సహకరిస్తే ఇప్పుడు సిడే ఆగింది. ఆడామని కట్టకుండా ఉన్నారు మన నియోజకవర్గంలో. ఈ ఘనత కూడా అధికారులకు అందరికీ, ఇక్కడున్న మహిళలు కూడా చాలామంది సహకరించారు. అది కూడా ఆగిపోయింది. ఇప్పుడు ఆత్మగౌరవంతో అందరూ పూజ చేసుకుంటున్నారు. దేని కూడా మేము సంతోషపడుతున్నాము. సామాజిక తెలంగాణ అని బద్దలు గుర్తి చెప్పగలుగుతాం ఇప్పుడు. ఎందుకంటే ఒకప్పుడు ఆ విధంగా ఉన్నాము, ఇప్పుడు మాత్రం మంచి జాతరగా మనం పేరు తెచ్చుకుంటున్నాం. కాబట్టి అదేవిధంగా ఈరోజు మీరు మాకు సీఎంగా వస్తారని కళలు కూడా ఊహించాను. కళనా నిజం అంటే ఈరోజు మీ ముందరుండి మేము మాట్లాడుతున్నాం. మా మహిళలందరికీ ఒక ధైర్యం వచ్చేసింది. ఈరోజు ఏమైనా చేస్తాం. మన తెలంగాణలే పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి మీ అందరి అండదండాలతో మేము ముందుకు 24 గంటలు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఇప్పుడు జోగిని లేని జిల్లాగా 1988లో చట్టం వచ్చింది. ఒక 1 మ్యాన్ కమిషన్ వేశారు. 50,000 కుటుంబాలు ఉన్నాయి. మీరు ఆదుకుంటే మేము చాలా కార్యక్రమాలు చేయడానికి ముందుంటాము. ముందుండి మేము ఏ పని చేసినా చేయడానికి సిద్ధం అవుతామని తెలియజేస్తూ ఈరోజు మా మహిళలందరి తరపున సమైక్యలు మేమే బ్యాంకులు పెట్టే స్థాయికి ఎదుగుతామని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఏం కోరుకుంటున్నారమ్మా మీ జోగిని వ్యవస్థకు ప్రభుత్వం నుంచి ఏం మద్దతు కోరుకుంటున్నారు సార్? మీరు భారత్ మీరు అడిగిన అసెంబ్లీలో మాట్లాడాలని కొడంగల్ ఇంటికి వచ్చి కలిసినావు. నాకు రిప్రజెంటేషన్ ఇచ్చిపోయినావు. ఒక ఆమె క్యాన్సర్తో చచ్చిపోయింది, పెన్షన్ కూడా వస్తలేదని తెచ్చిచ్చినావు. నాకు అసెంబ్లీలో మాట్లాడినా ప్రభుత్వంలో కదలిక వచ్చింది. అలా ఒంటరి మహిళల పెన్షన్ ఇస్తున్నారు, మంచిది జరిగింది. ఆ మనం ఎవరినో అడిగినాం, ఇవాళ మనమే ఇచ్చే స్థానంలో ఉన్నాం. పెద్దలందరూ ఇవాళ రాష్ట్రం అంతా ఇక్కడికి వచ్చింది. ఇంకా మీకు మేలు జరగాలంటే ఏం చేస్తే ఉపయోగం ఉంటుందో చెప్పు. పెద్దలు అక్కడ ఉన్నారు. భారత్ జోడో యాత్రలో భారతదేశం మొత్తం రాహుల్ గాంధీ దగ్గర నన్ను మాట్లాడించారు. మీరందరూ మాట్లాడించారు నన్ను. ఏమంటే 1 మ్యాన్ కమిషన్ వేశారు సార్. 18 జిల్లాల జోగిని వ్యవస్థ ఉంది. మన తెలంగాణలో 50,000 కుటుంబాలు ఉన్నాయి. ఒక కమిషన్ రిపోర్ట్ మా దగ్గర ఉంది. మా మేడం వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చారు మీకు ఇవ్వడానికి. మాకు అవకాశం, చిన్న అవకాశం, 2,000 లక్షల మందిని మార్చారు మీరు, మాకు దేవుడు. కానీ ఇక్కడ మా వాళ్ళు వచ్చి ఉన్నారు. ఆ కమిషన్ కమిషన్ రిపోర్ట్ తీసుకున్నా. రఘునాథరావు గారి కమిషన్ రిపోర్ట్ కూడా నా దగ్గర ఉంది. దాని మీద ఏం చర్యలు తీసుకోవాలి చీఫ్ సెక్రటరీ గారు చెప్పాలి సార్. ఇంకొకటి, గతంలో మేము భారత్ జోడో యాత్రలో మేము చెప్పిన ఏంటంటే గతంలో జోగినిలో కొంత బడ్జెట్ కేటాయించి బయటకు తీసుకొచ్చారు సార్. 2005 నుంచి ఇప్పటి వరకు ₹1 ఇక్కడ ఇవ్వడం లేదు. మేము బయటికి రావాలంటే మాకు స్పెషల్ బడ్జెట్ ఉండాలి. కమిషన్లో ఉన్న రిపోర్ట్లు బయటికి తీసుకురావాలి. మా మహిళలందరూ కూడా పారిశ్రామికవేత్తలుగా చిన్న మినీ పరిశ్రమలు పెట్టడానికి మీరు సహకరించాలని, ఒక జోగినీలే కాదు, వెనుకబడ్డ సమగ్ర సర్వేలో 3 లక్షల మహిళలు మిగిలిన్నారు. ఆ 3 లక్షల మీద కాన్సన్ట్రేషన్ చేస్తే నిజంగా మేము జీవితాంతం రుణపడి ఉంటాం సార్. 3 లక్షల మందికి మీరు మేలుకొల్పాలని నేను ఆశిస్తున్నా సార్. ఇప్పుడు ప్రభుత్వం తరఫున ప్రభుత్వ పాఠశాలల్లో కానీ కళాశాలల్లో కానీ రెసిడెన్షియల్ స్కూల్స్ కాలేజీలలో పిల్లలకు బట్టలు కుట్టే, ఇంతకుముందు ప్రైవేటు పెద్ద పెద్ద సంస్థలకు ఇచ్చేది. నేను మొన్న పోయినసారి ఆదిలాబాద్లోనే స్పష్టంగా చెప్పిన, పిల్లలందరూ బట్టలు కుట్టే వ్యాపారం మొత్తం మీకే అప్పచెప్పాలి వ్యవస్థలకు ఇవ్వడం ద్వారా. ఎందుకంటే చేతి నిండా మీకు పని కల్పించాలన్నదే మా ఉద్దేశం. మీకు మంచి లేటెస్ట్ మెషిన్లు ఇంకేం కావాలన్నా కూడా ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం ఉంటుంది. ఎవరెవరో పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకు కాదు, గ్రామాలలో ఉండే ఆడబిడ్డలకు చేతి నిండా పని కల్పించాలా. వాళ్ళ పిల్ల చదువుల కోసం, వాళ్ళ కుటుంబ గౌరవంగా బతికేదానికోసం ఆర్థికంగా మీరు బలపడాలనేదే మా ఉద్దేశం. ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ఈ మహిళా సమాఖ్యలకు వీటన్నిటికి కూడా పావులా వడ్డీ కానీ, ఆ తర్వాత 0 వడ్డీ కానీ మీకు ఇచ్చింది. ఈ 10 ఏళ్ళల్లో మీకు ఎప్పుడు వడ్డించింది లేదు, వడ్డించింది లేదు, వడ్డించింది లేదు. అందుకే ఇప్పుడు మళ్ళీ మార్పు తీసుకొచ్చి ఎక్కడ పోయినా, నేను మన ఆదిలాబాద్లో పోయినా మొదట సంఘాలతోనే కూర్చొని మాట్లాడినా. ఇవాళ కొడంగల్కి వచ్చిన ఇన్ని వేల మంది వచ్చినా మీతోనే కూర్చొని మాట్లాడుతున్నా. అంటే కుటుంబం బాగుపడాలి, కుటుంబం ఆర్థికంగా నిలబడాలంటే నగదు ఆడబిడ్డ చేతుల్నే ఉండాలి.
ఇంటాయన చేతులుంటే సాయంత్రం పోయి బెల్ట్ షాపులు ఇచ్చొస్తాడు. అవునా? ఆ వ్యవస్థ పరిస్థితి మారాలనే మీకు మీ చేతిలో పెత్తనం ఉండాలి, మీ చేతిలో నగదు ఉండాలనేది మా ప్రభుత్వ ఉద్దేశం. భవిష్యత్తులో మంచి కార్యక్రమాలు తీసుకొని మీ సున్నా వడ్డీ విధానాన్ని పెద్ద ఎత్తున అమలు చేసి ఆడబిడ్డలను ఆదుకుంటాం. సంఘాలను అన్నిటినీ మళ్ళీ బలోపేతం చేస్తాం. మీరు ఆశీర్వదించి మీరు అండగా ఉంటే ఈ ప్రభుత్వం మీ జీవితాలలో వెలుగు తీసుకొస్తుంది. మిమ్మల్ని లక్షాధికారులను గతంలో అన్నారు, ఇవాళ ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేయడమే మా లక్ష్యం. లక్షకి ఇవాళ విలువ లేకుండా పోయింది. అవునా? లక్షాధికారి అంతకుముందు ఎవరో ఊరికి ఒక 4-5 ఉండేది, ఆయన లక్షాధికారే అనేటోళ్ళు. ఇవాళ లక్షలకు పెద్ద లెక్క లేకుండా పోయింది. కాబట్టి అందుకే ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేయాలంటే మీ సంఘాలను బలోపేతం చేయాలి, మీ సంఘాలను అభివృద్ధిలో భాగస్వాములను చేయాలి. ఈ ప్రాంతంలో చాలామంది మహిళా సంఘాలు కందులు కొంటారు. ఆ మధ్యలో ఒకసారి మీకు నష్టం వచ్చింది కందులు కొని కూడా. అవునా? మళ్ళా తేరుకోవడానికి మీకు చాలా సమయం పట్టింది. అందుకే ఐకేపీ ద్వారా మీరు కొనుగోలు కేంద్రాలు కానీ మీకు నగదు ఇవ్వాలని, మీకు బ్యాంకులో కూడా వడ్డీ వసతి అన్ని రకాలుగా మీకు లోన్ ఇచ్చే విధానాన్ని వడ్డీ లేకుండా మీకు ఇచ్చి మంచిగా మిమ్మల్ని నిలబెట్టాలనేదే ఐకేపీ సెంటర్లు ఇంకా బలోపేతం చేస్తాం. రాష్ట్రం నలుమూలల ఏ పంటలు వండినా మీ ద్వారానే కొనుగోలు చేయడానికి చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా బట్టలు కానీ స్థానికంగా కుటీర పరిశ్రమలు లాంటివి ఏమేమి మీకు చేయగలమో మీరు ఆలోచన చేసి చెప్పండి. అధికారులు అందరు ఇక్కడ ఉన్నారు, చీఫ్ సెక్రటరీ గారు, మొత్తం రాష్ట్ర పరిపాలనా యంత్రాంగం అంతా ఇక్కడనే ఉన్నది. మీరు ఏం అడిగినా చెయ్యగలిగింది తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది, చేస్తుంది. మీ సారే ఇవాళ పెద్ద కుర్చీలు ఉన్నాడు, ఏం కావాలన్నా అందరిని పిలిచి, నేను పెద్ద కుర్చీలు ఉన్నా సార్ వాళ్ళందరూ మన కొడంగల్ మీద దయదలిస్తేనే ఇవాళ 5,000 కోట్ల రూపాయలు అక్కడ వరుసగా మనం అభివృద్ధి శిలాఫలకాలు వేసుకున్నాం. ఇవాళ 3,000 జీవో ఇచ్చిండి, ఇంకా మనం నీళ్లు పెరిగి ఇదవుతుంది. దాదాపుగా 4,000 కోట్ల రూపాయలతోని కృష్ణా జలాలు మనం తెచ్చుకోనికే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈరోజు మనకు సంపూర్ణంగా సహకరించారు. దాదాపుగా 500 కోట్ల రూపాయలతోని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మనకు అన్ని రోడ్లు ఇచ్చిండ్రు. సారు దామోదర్ సారు మనకు మెడికల్ కాలేజు, వెటర్నరీ కాలేజు, నర్సింగ్ కాలేజ్, అన్ని కాలేజీలను ఇవాళ మనకి ఇచ్చారు. ఇంజనీరింగ్ కాలేజ్ మనకు బడే చక్కగా లేకుండే, మన ప్రాంతంలో పిల్లలు చదువుకోవాలంటే ఏడికేడుకో పోయే పని ఉండే. తాండూరు పోవాలి, మహబూబ్నగర్ పోవాలి, నారాయణపేట పోవాలి, పట్నం పోవాలి, ఇట్లుండే. ఇవాళ అన్నీ కలిసి ఇంజనీరింగ్ కాలేజు, మెడికల్ కాలేజు, మహిళా డిగ్రీ కాలేజు, అన్ని కాలేజు, జూనియర్ కాలేజీలు అన్నీ ఎన్ని కావాలనో అన్ని, వెటర్నరీ కాలేజ్, అన్ని కాలేజీలు ఇవాళ చదువుకోనికే రాష్ట్రం నుంచి నలుమూలల మనం గతంలో చదువుకోవాలంటే రాష్ట్రం అంతా తిరగాల్సి వచ్చేది. ఇవాళ రాష్ట్రంలో ఎక్కడున్న పిల్లలు కూడా ఇవాళ కొడంగల్కి వచ్చి చదువుకునేటట్టు ఇవాళ ప్రభుత్వం అన్ని అనుమతులు ఇచ్చారు. పెద్దలందరూ మన సంతోషంలో భాగస్వాములు కావాలని వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ కూడా గట్టిగా సపోర్ట్లతో మీరు స్వాగతం పలుకుతారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఒకసారి మళ్ళీ హాజమ్మ గారికి గట్టి చప్పట్లతోటి మనం కృతజ్ఞిద్దాం. ఒక జీవోకి కారణమైనరు, స్ఫూర్తి అయినరు, వారి యొక్క మాటలకే ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఆ జీవోకి కారణభూతమైన గట్టి చప్పట్లతోటి ముఖ్యమంత్రి గారికి కూడా తెలియజేద్దాం. అదేవిధంగా ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే అనే సామెత ఉందా లేదా? అట్లనే తెలంగాణకి ముఖ్యమంత్రి అయినా కొడంగల్కి మాత్రం బిడ్డనే, మీ కొడుకునే అన్నట్టుగా ముఖ్యమంత్రి గారు అన్నారు. గట్టి చప్పట్లతోటి చేయాలి. అందుకే ఈరోజు 4,400 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు ఒకే రోజు శిలాఫలకాలేసి ఫౌండేషన్ చేసినటువంటి పరిస్థితి. కొడంగల్ ఏ బాటలో వెళ్ళబోతుందనేది ఈరోజు నాంది ప్రస్తావన జరిగింది. ఇప్పుడు ఆమె ఆత్మవిశ్వాసానికి ప్రతీక. కడు పేదరికం, అసలు ఒక పూట తింటే ఒక పూట తినలేని పరిస్థితి. ఆ పరిస్థితి నుంచి 10 పాడి గేదెలు సమకూర్చుకొని నెలకి 30,000 నుంచి 40,000 ఆదాయం చేయటమే కాకుండా సమకూర్చుకోవడమే కాకుండా 2 ఎకరాల భూమిని కొన్నటువంటి పరిస్థితి వారిది. ట్రాక్టర్ కొనుగోలు చేసింది, 2 ఎకరాలు కొనుగోలు చేసింది. ఆమె మన పద్మమ్మ గారు, పోలేపల్లి గ్రామం, వారికి మాట్లాడవలసిగా కోరుచున్నాము. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మన ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గారికి, మన మహిళా సంఘాలకు, మన పోలీసులకు అందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలుగా చెప్తున్నాను. మేము సంఘంలో లేనప్పుడు ఒకలాగా ఉన్నాము, సంఘంలో ఉన్నప్పుడు ఒకలాగా ఉన్నాము. మాకు
సార్ మీకోసం మాకేముందంటే మా 60-70 సంఘాలు ఉండే సార్ మా ఊళ్ళో 70 సంఘాలకు గ్రామ సంఘం బిల్డింగ్. నీ పేరేమో అన్నావు మళ్ళీ చెప్తాలి. పద్మమ్మ సార్. పద్మమ్మ ఏ ఊరు? పోలేపల్లి సార్. పోలేపల్లి ఏది మన గుడి? అవును సార్. అవునా? సరే సార్. నరసింహ ఉన్నాడా మీ ఊర్లో? ఉన్నాడు సార్. ఉన్నాడా? ఉన్నాడు. మన ముఖ్యమంత్రి మన కోసము ఎంత పోరాడుకుంటా ఈ రోజు మన అందరుని తోలుకొని విమానంలో వచ్చిందంటే మన అక్కజల్లండ్రు ఈడ కోగిలా ఉండరు, ఎదురు చూస్తున్నారని పేరున మనల్ని తలుసుకుంటూ వచ్చిండు మన ముఖ్యమంత్రి. అంటే మన అన్న, మన సీరియల్ ఇన్ఫామ్ చూడు, మన అన్నకు ర్యాకెట్లు కడితే సారోళ్ళందరినీ పోలేపల్లి జాతరకు విలువ. సారోళ్ళందరినీ మన జాతర ఎట్లా జరుగుతుందో చూసిపోతారు. పిలుస్తాం సార్. ర్యాకెట్లో పుణ్యానికి ర్యాకెట్ కడితే మనం ప్రసాద్ సార్ ఉన్నాడు కదా సార్, అమ్మమ్మూరు పోలేపల్లి మన స్పీకర్ సార్, మాకందరికి మైకులు ఇచ్చేది ఈసారి. మాట్లాడి మాకొక్కటి మా ఊరికి గ్రామ సంఘం బిల్డింగ్ ఒకటి శాంక్షన్ చేయండి సార్. మాకు చాలా ఇబ్బంది ఉంది, జాతర ఉంది కాబట్టి మాకు పెట్టుకునికే బిల్డింగ్ లేదు సార్. అదొక్కటి సాయం చేస్తే సిఎస్ గారు సార్ రాసుకోండి అమ్మా. పోలేపల్లి ఇప్పుడు తవలతా దీంట్లో దుద్యాలకు వచ్చిందా మండలం? కోస్గిలకు ఉందా? దుద్యాలకు వచ్చింది కదా బొమ్మరాజ్పేటలో నుంచి. పోలేపల్లి దుద్యాల మండలం కొత్త మండలంలో ఆ గ్రామం రాసుకోండి, వాళ్ళకి కావాల్సింది ఇవ్వండి. ఇస్తామ్మా, చెప్పిన ఆదేశాలు ఇచ్చిన. మంచిది సార్, అందరికీ ధన్యవాదాలు. మంచిది. ఇంకేం మాట్లాడుతా అంటే కదా అయిపోయిందా? అడిగింది ఇచ్చినాం కదా, ఇంకేముంది హనుమంతరావు గారు? పిల్లలు ఏం చదువుకుంటురమ్మా? ఎంతమంది కొడుకులు? పిల్లలు ఎంతమంది మొత్తం? ఇద్దరు కొడుకులే సార్ నాకు. ఇద్దరు కొడుకులు సార్. ఒక కొడుకు, పెద్ద కొడుకు ఇంజనీర్ సార్, చిన్న కొడుకేమో డాక్టర్గా చదువుతున్నాడు హైదరాబాద్లో లోకల్ హాస్పిటల్లో సార్. నాకు బిడ్డలు లేకపోతే మా తమ్ముని బిడ్డను తీసుకుంటే డెంగ్యూ జ్వరం వచ్చింది 11 సంవత్సరాల కింద. నీవు ఎమ్మెల్యే ఉండవు సార్, నేను బొమ్మరాజ్పేట మండల సభకి ప్రజెంట్ నుండా. నా నీతోనికి పుర్రపెంట పని పోలేపల్లి పుర్రపెంట పని తోలుకొని వస్తే నాకు ఛాయ రాపి గాంధీ హాస్పిటల్కి నీవు ఒక ఫోన్ చేస్తే 20 దినాలు ఉండాలంటే రేపు ఇది వరకు నా బిడ్డను తోలిచ్చిండ్రు. నా బిడ్డను తోలుకొని నేను పోలేపల్లికి వస్తే నీవు రేవంత్ రెడ్డితో ఫోన్ చేపిస్తే మేము చూడాలి అమ్మా, నీవేం చూస్తే ఏం కానీ చదువుకున్నాం దానవు. రేవంత్ రెడ్డి ఫోన్ చేసిండమ్మా అంటే నేనేమనలేను సార్. మీరు నీ వల్ల నా బిడ్డ బతికింది సార్, నడుపుకున్న పిల్ల. ఓకే సంతోషం. నా బిడ్డకి 2 కొడుకులు సార్. అవునా? అవును సార్. బిడ్డను దత్తు తీసుకున్నావు? అవును సార్. మంచిగా ఎంచుకో, మంచిగా చదివి. సరే. ఏం చదువుతుంది బిడ్డ? బిడ్డ 12 అయిపోయింది సార్. 12 అయిపోయిందా? మంచిగా చదివి. సరే. ఓ కొడుకు ఇంజనీర్, ఓ కొడుకు డాక్టర్. సార్. మరి ఏమైనా చదివిద్దామని ఐఏఎస్ చెప్పి మంచిగా చదివించి చేపిస్తా సార్. మంచిదమ్మా, మంచిది, సంతోషం. ఒక్కసారి గట్టిగా పద్మమ్మ గారు గట్టి చప్పట్లు కొట్టాలా? అదేవిధంగా అడిగిన వెంటనే గ్రామ సంఘం బిల్డింగ్ మంజూరు చేసిన ముఖ్యమంత్రి గారి గట్టి చప్పట్లతోటి అభినందనలు తెలియజేయాలి. ఇక ఆమె శారీరకంగా దివ్యాంగురాలేమో కానీ తనని అది వెనక్కి లాగలేదు. మానసికంగా అత్యంత దృఢస్తురాలు. దివ్యాంగుల సంఘానికి అధ్యక్షురాలై అందరిలో స్ఫూర్తిని ఆత్మవిశ్వాసాన్ని నింపి ముందుకు నడిపింది. బ్రిటన్ యువరాజు ప్రిన్స్ చార్లెస్ని 2004లో కలిసి ప్రశంసలు అందుకుంది, సన్మానాన్ని చేయించుకుంది. ఆమె మన మొగులమ్మ గారు, ఈజీపూర్ గ్రామం, కోస్గి మండలం. అందరికీ నమస్కారం. నా పేరు మొగులమ్మ. మన ముఖ్యమంత్రి గారికి, తర్వాత వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నాకు చిన్నగా ఉన్నప్పుడే పోలియో వచ్చి 2 కాళ్ళు పోలియో రావడం జరిగింది. తర్వాత నేను సజ్జకాన్పేటలో 10th వరకు చదువుకోవడం జరిగింది. తర్వాత మాబ్నగర్లో ఇంటర్ చేసి ఇక్కడ మండల్ మహిళా సమాఖ్య ద్వారా నేను హైదరాబాద్లో ఎస్ఆర్ శంకరన్ గారి ఎన్జిఓలో సోషల్ వర్కర్గా పనిచేయడం జరిగింది. పనిచేస్తున్న క్రమంలో
మన అక్కడ పేదరికం వికలత్వం గురించి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. శారీరకంగా నాకు వికలత్వం ఉంది, నేను కూడా వికలాంగుల గురించి పని ఎందుకు చేయరాదు, నేను ఖచ్చితంగా నాలాంటి వికలాంగులను కూడా బయటికి తీయాలని గ్రామాల్లో ఉన్న వికలాంగులను గుర్తించి సంఘాలు చేసి మండల వికలాంగుల సంఘాలు కూడా చేయడం జరిగింది. ఆ విధంగా చేస్తున్న క్రమంలో నేను ఇంటర్ చేసి ఖాళీగా ఉండొద్దని పీజీ డిగ్రీ కూడా చదవడం జరిగింది. తర్వాత 2004లో నాకు ప్రిన్స్ చార్లెస్ ద ఇండివిజువల్ లీడర్ ఆన్ ద గ్రేట్ ఆఫ్ ద సొసైటీ అని బిరుదు ఇవ్వడం జరిగింది. తర్వాత సోనియా గాంధీ గారు నాకు 2004లో రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కింద నన్ను ఢిల్లీకి పిలిపించి తన ఇంట్లో 9 రోజులు పెట్టుకొని ట్రైనింగ్ ఇచ్చి 3 వీలర్ కూడా ఇవ్వడం జరిగింది. 2005లో అంటే ఇదంతా నేను మన వికలాంగుల గురించి ఖచ్చితంగా ఎక్కడో ఉన్న వికలాంగులు ఇంట్లో ఉండరాదు, కుటుంబాలకు భారం కారాదు, ఖచ్చితంగా వాళ్ళు కూడా చదవగలరు, పనులు చేయగలరు. తర్వాత 1 రూపాయితో పొదుపు చేసి అప్పుడు మా సిఓ గారు రాజశేఖర్ సారు సంఘాలకు సమైక్య ద్వారా మాకు కూడా కొన్ని నిధులు ఇచ్చి బడ్జెట్ చేసి ఖచ్చితంగా వికలాంగుల సంఘాలు కూడా మండల మహిళా సమైక్యతో పాటు స్టార్ట్ చేయాలని చెప్పడం జరిగింది. ఆ చేస్తున్న క్రమంలో నాకు 2005లో నోబెల్ శాంతి బహుమతికి నామినేషన్ అవ్వడం కూడా జరిగింది. తర్వాత మన ఈ విధంగా మేము ఇక్కడ అన్ని మండలాల్లో కలిసి 5,000 మంది వికలాంగులు ఉండడం జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు 200 పింఛన్ ఉంటే కాదు సార్ వికలాంగులకు పర్సెంటేజ్ వైజ్గా 500 చేయాలని మేము పోరాడి రాజేంద్ర నగర్లో మాట్లాడితే 500 కావడం జరిగింది. తర్వాత ఇప్పుడు మళ్ళీ 6,000 వరకు కూడా మన 6 గ్యారంటీల పథకంలో సారు పెట్టడం జరిగింది. తర్వాత మన వికలాంగులు ఖచ్చితంగా మహిళా సంఘాల లాగా ఎదగాలని తర్వాత నేను వికలాంగుల గురించి పని చేస్తూ సామాజిక కార్యకర్తగా చేస్తూ తర్వాత దుర్గాబాయి దేశ్ అవార్డు తీసుకోవడం జరిగింది. ఇదే విధంగా మన మండల లెవెల్లో నైబర్హుడ్ సెంటర్స్ చిన్నపిల్లలకు వికలత్వం ఎట్లా వస్తుంది రాకుండా ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, తర్వాత వాళ్ళకి ఎట్లా థెరపీలు చేయాలి, కామ్నేన్ హాస్పిటల్, NIMH, NIHH, LV ప్రసాద్, భగవాన్ మహావీర్ ఇవన్నీ ఇన్స్టిట్యూట్లో వికలాంగులను తీసుకెళ్లి ఆపరేషన్స్ కూడా చేయించి వాళ్ళ వికలత్వాన్ని తగ్గించి వాళ్ళ జీవనోపాధుల గురించి ట్రైనింగ్ ఇచ్చి కొందరికి జీవనోపాధులు కూడా కల్పించడం జరిగింది బ్యాంక్ లింకేజ్ ద్వారా. ఆ విధంగా నేను కూడా వాళ్ళతో పని చేస్తూ మా తమ్ముళ్ళని చెల్లెళ్ళని చదివించి నేను ఇల్లు కట్టుకోవడం జరిగింది. తర్వాత ఇప్పుడు అదే క్రమంలో ఇంకా నైబర్హుడ్ సెంటర్స్ అని ప్రతి మండలంలో ఇక్కడ 5 మండలాల్లో సెంటర్స్ ఉన్నాయి. సెంటర్స్లలో పిల్లలకు సేవలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా వికలాంగులు కూడా సమాజంలో అందరిలాగా ఆత్మగౌరవంగా బతకాలి, తర్వాత అనుకూలమైన వాతావరణం కల్పించాలి, వికలాంగుల చట్టాలు అమలు పరచాలి, అందరిలాగా మాకుడంగా రిజర్వేషన్ సమానంగా చూస్తారని నేను సార్తో కోరుకుంటున్నా. తర్వాత ప్రిన్స్ చార్లెస్ నాకు అక్కడ పిలిపించి నిజంగా నాకు ఈ విధంగా గుర్తింపు వచ్చిందంటే బిఎన్ యుగంధర్ గారు, ఎస్ఆర్ శంకరన్ గారు NGOలతో పనిచేస్తూ తర్వాత ఈరోజు సామాజిక కార్యకర్తగా ఎదిగినంటే వాళ్ళ ప్రోత్సాహంతో నేను ఎంత పని చేసినా ఇంకా చేయాలి మన వికలాంగులు ఖచ్చితంగా వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలి అంటే మన ముఖ్యమంత్రి గారు మన పెద్దలందరూ సహకరిస్తూ సమాజంలో వారిని సమానంగా చూస్తూ అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ ముగిస్తున్నాను. మంచి తల్లి, మీ రిప్రజెంటేషన్ కూడా కమిషనర్ గారు ఇచ్చిండ్రు. నేను ఇది చూసి అధికారులకు ఆదేశాలు ఇచ్చి మంచి జరిగేటట్టు చేస్తే తప్పకుండా చేద్దాం తల్లి. ఏమైనా భవనాలు గిన ఏమన్నా ఉంటే గిన ఎంబడే కట్టించి వికలాంగులకు కూడా అందరు ఒక దగ్గర ఉండేటట్టు ఇది చేస్తా. మంచిది. అలా మొగులమ్మ గారి గట్టి చప్పట్లతో సార్ అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే స్పందించి ఈ సమస్యలంటికి పరిష్కారం చేస్తారని గట్టి చప్పట్లతోటి మన కృతజ్ఞతలు తెలియజేద్దాం. ఇప్పుడు కూర్చో తల్లి, కూర్చో, తర్వాత తీసుకో కాగితం నాకు కూర్చో. కటిక పేదరికం, వారి కుటుంబం చాలా కటిక పేదరికం, రెక్కాడితే కానీ డొక్కాడం దీన పరిస్థితి. సంఘంలో చేరి చిన్న అప్పుతోటి కిరాణా మొదలుపెట్టి ఆ తర్వాత హోటల్, ఆ విధంగా ఎదిగి ఆమె ఎదగడమే కాకుండా మరికొంతమందికి ఊతమైంది. అసలు ఆమెకు హిందీ భాషే రాదు,
అయినా పట్టుబట్టి 70 రోజుల్లో హిందీ భాష నేర్చుకొని ఓనమాలే తెలవని హిందీ భాషని అనర్గళంగా మాట్లాడే స్థాయికి ఎదిగి పట్టుదలతో నేర్చుకుని ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో హిందీలో అనర్గళంగా అక్కడి మహిళల్ని ఉత్తేజపరిచింది ఆ చైతన్యమూర్తి. ఆవిడెవరో కాదు, మన వసంత గారు, హుస్నాబాద్ గ్రామం, వికారాబాద్ మండలం. అమ్మ హిందీలోనే మాట్లాడు. इधर आए सुनो सार को, मुख्यमंत्री सार को आए सुनो, बड़े आदमी को, हमारे दीदी लोगों को, भैया उनको, सारे लोगों को नमस्कार। मेरे नाम वसंत है, हमारे गांव हसनाबाद है, मंडल कोडंगल है। मैं समूह में जुड़ने के पहले गरीबी बहुत थे। मेरे 3 बच्चे हैं, 3 बच्चों को पालने के भी मेरे पास कुछ जमीन नहीं है, जायदाद नहीं है। मैं कैसा पालना, मैं इसको सब पढ़ाना, अच्छा तरह से शादी करना, एक घर बन लेना, ये मेरे को ऊपर है, मेरे ऊपर है। मैं समूह में जोड़ने के बाद बीमा मित्र का काम कर लेते, यूपी जाने के लिए मेरे को समय के वाले मदद दिए। हिंदी ट्रेनिंग लेने के लिए 70 दिन महबूब नगर, उम्मड़ी महबूब नगर में 300 महिला लोग ट्रेनिंग लेके उत्तर प्रदेश, उत्तराखंड, हरियाणा, मध्य प्रदेश, पंजाब, लद्दाख, ये सारे अदर राज्य में जाको हिंदी में गरीबों को पहचान करके समूह बनाए, ग्राम संगठन बनाए, समय के बनाए। वो पैसे से मेरे बच्चों को अच्छा तरह से पढ़ाई भी कर दिए। बड़ी लड़की को HPT ट्रेनिंग करवाई, छोटी लड़की की 15 क्लास डिग्री पढ़ाई, लड़का को भी 15 तक पढ़ा के तीनों को शादी करे, एक घर बन लिए। अभी अच्छा तरह से मैं 15 लाख 20 लाख तक कमा दिए। मैं तो मेरे ऊपर है। अभी दूसरा राज्य में जाको काम करने को हमें सारे लोग 1000 महिला लोग हैं। महबूब नगर में 300, खम्मम, कामारेड्डी, वरंगल, ये 4 जिला में 1000 महिला लोग हैं। उधर दूसरा राज्य में जाने के लिए तैयार है। हमारे काम दिलवाने के लिए हमें पूछ रहे सर। हमारे हसनाबाद गांव में ग्राम संगठन मीटिंग हुए तो एक रूम भी नहीं है सर, पेड़ के नीचे बैठ को मीटिंग करना सर। मेरे बच्चों को तो कुछ आय नहीं था, मेरे 3 बच्चे आए हुए, मेरे घर बेचे तो 20 लाख तक 30 लाख तक आयु है, वही मेरी आयु है सर। के नाम क्या है अम्मा, कुछ नाम बोले? वसंता सर। वसंता, ओ बाहुबली पिक्चर देखे, सिनेमा देखे सर। उसमें काले के कौन से गांव के है? देवर होता सर है? हमारे देवर होता सर। आपके देवर ही है? हाँ सर। फिर कभी यहाँ कोडंगल को लेकर आने। ठीक है सर, ठीक है सर, लेके आएंगे। बाहुबली कालकेड माऊर है ना? నా కాన్స్టిట్యున్సీ హస్నాబాద్. బాహుబలి సినిమా చూసినావా? దాంట్లో మెయిన్ వీల్ ఉన్నాడు కాలకేడు. కాలకేడు మా కొడంగల్ హస్నాబాద్. सर ये सब लोग ऐसा समझ रहे हैं अपने कोडंगल को केड़े गांव समझ रहे हैं. अपने लोग बहुत दूर पहुंचा हुआ है. इन लोगों को समझाओ, 7 लोगों को. हम केड़े गांव वाले नहीं है, बहुत शहर वाले को भी हम कुछ शहर में काम करके वहाँ भी मीटिंग करे तो हर अधिकारी लोग आए तो हमें बात करने की भी ताकत आ गई. हमारे पाँव के ऊपर हमें रह को काम करने की भी सिद्ध है. हमारे भी अभी खाली टाइम पे हमें खाली है. अक्टूबर में हमें पंजाब जाको 1 महीना काम करके 35 समूह बना के आए. वहाँ पे हमारा रिसोर्स फीस है 1 दिन में 1500 रुपये. कम से कम हमारे 30 दिन का 45,000 आते हमारे को. वो पैसे से हमारे बच्चों को शादी किए, घर बनाए, अच्छा से है सर. अब समूह में जुड़ने के बाद इतना तक आ गए. हमें अधिकारियों से बात करने को 10,000. अभी ये वेंकट रेड्डी साहब है, मंत्री है, अपने लिए जो कुछ भी होना है साहब से हिंदी में बात करो. क्या बोल रहे हैं? बोले वसंता बोलिए. सर हमारे का भी काम करने भी काम होना सर. दूसरा राज्य में जाको काम करने को तैयार है सर. अभी हमारे जैसा दीदी लोग भी यहाँ बैठ गए सर. CRP दीदी लोग है सर, 5 लोग है यहाँ पे. में काम करने के लिए उठो, आप लोग उठो थोड़े से. अब सोनिया गांधी कॉन्स्टिट्यूंसी अमेठी को जाने को रेडी है? हाँ सर, आगरा, अलीगढ़, औरैया, इटावा, झांसी पूरा घूम के आए सर. केरला भी जाना, राहुल गांधी के लिए भी जाना. जाएंगे सर, अमेरिका भी जाएंगे सर, ऑस्ट्रेलिया भी जाएंगे.
बहुत बहुत शुक्रिया ఒకసారి మీరు లేవండి సిఆర్ वसंत सबको हिंदी सिखाओ सबको आएंगे सर आप अकेला सीखना नहीं सबको हिंदी सिखाना सिखाएंगे सर ये दीदी लोग भी हमारे साथ थोड़ा थोड़ा इंग्लिश भी सिखाओ इंग्लिश भी आप भी सीखो आपको बच्चे को पढ़ा सकते हैं ठीक है सर సార్ ఒక విన్నాము సార్ హస్నాబాద్లో వివో మీటింగ్ అయినా ఏమన్నా మీటింగ్లు అయినా మాకు చెట్ల కింద కూర్చోవడం ఉంది సార్ ఒక వివో ఆఫీస్ కావాలి సార్ वीओ ऑफिस बोल रहे हैं अभी सीएम साहब बोल रहे दे दिए आपको सैंक्शन हो गए ठीक है सर अब हमारा चीफ सेक्रेटरी चीफ अब यही है वो भी महिला ऑफिसर है आपका पूरा काम बन जाएंगे आपका सीएम साहब ऑर्डर बोल रहे हमारा चीफ सेक्रेटरी साहब लिख दे रहे आपका पूरा सैंक्शन हो जाएगी ठीक है सर बहुत बहुत शुक्रिया वेरी गुड వసంత గారికి గట్టి చప్పట్లతో అభినందనలు తెలియజేయాలి. అదేవిధంగా అడిగిన వెంటనే ఆ గ్రామానికి కూడా వివో బిల్డింగ్ శాంక్షన్ చేసిన ముఖ్యమంత్రి గారి గట్టి చప్పట్లతోటి అభినందనలు తెలియజేయాలి. ఇప్పుడు పలకా బలపం పట్టాల్సిన పసిబాల్యం కరకు పనిలో కష్టపడుతుంటే ఆమె తట్టుకోలేక చెలించలేకపోయింది. అదేవిధంగా దౌలతాబాదులో మండల కేంద్రంలో ఒక భవనం నిరుపయోగంగా ఉంటే ఆ భవనాన్ని తీసుకొని వాళ్ళందరినీ చేర్పించి 10వ తరగతి ఉత్తీర్ణులయ్యేదాకా వదలలేదు ఆమె. అలా ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 10 మంది కాదు, 20 మంది కాదు, 300 మందిని ఆ విధంగా 10వ తరగతి పాస్ చేయించినటువంటి ఘనత ఆమెది. మరి వ్యక్తిగతంగా చూస్తే భర్త బ్లడ్ క్యాన్సర్తో చనిపోయినరు, అయినా అధైర్యపడలేదు. తన కొడుకుల్లో ఒకళ్ళని BAMS డాక్టర్గా చేసింది. సంఘం సహకారంతో 45 లక్షల రూపాయలతోటి ఇంకొక కొడుకుని అమెరికాలో MBA చదివిస్తుంది. ఆమె మన యశోదమ్మ, దౌలతాబాద్ గ్రామం మరియు మండలం. గట్టి చప్పట్లతోటి ఆమెకు ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. అందరికీ నమస్కారం. వేదికలు అలంకరించిన పెద్దలకు అందరికీ నమస్కారము. నాతోటి మహిళలకు నమస్కారము. దాదాపుగా నేను సాధించింది సారైతే చెప్పాడు. ఫస్ట్ మనము మహబూబ్ నగర్ జిల్లా లోపల సంఘాలు ఏర్పడడం జరిగింది సార్. మన జిల్లా లోపలనే సంఘాలు మొట్టమొదట గ్రామ సంఘాలు, మండల సమాఖ్యలు, జిల్లా సమాఖ్యలు ఏర్పాటు జరిగింది సార్. అప్పుడు సంఘంలో నేను చేరక ముందు అసలు బయటకు వెళ్ళలేని పరిస్థితిలో ఉండేదాన్ని. సంఘం నుంచి బయటకు వెళ్తే ఎన్నో రకాలు నానా రకాలైన అవమానాలు, ఇబ్బందులు కూడా ఎదుర్కోవడం జరిగింది సార్. కొంచెం పెద్ద కుటుంబంలో ఉండి బయటకు వెళ్ళలేను, తిన్నిక తిండి లేకుంటుంది కానీ బయటకు వెళ్ళలేని పరిస్థితిలో నేను మహిళా సంఘంలో 1995లో చేరాను సార్. మాది గులాబీ మహిళా సంఘం. మహిళా సంఘంలో చేరిన తర్వాత గ్రామ సంఘము, మండల సమాఖ్య, జిల్లా సమాఖ్యకు నేను ఎన్నికయి ఎన్నో రకాల శిక్షణలు నేను తీసుకోవడం జరిగింది సార్. ఆ శిక్షణల ద్వారా మ్యాథ్స్ చట్టము, మార్కెటింగ్, వివిధ రకాలైన శిక్షణలు తీసుకోవడం జరిగింది సార్. అయితే మండల సమాఖ్య ద్వారా గ్రామ సంఘాల్లో ఎక్కడెక్కడ బాల కార్మికులు ఉన్నారని చెప్పి SHGల నుంచి సర్వే చేయించి వారికి 8, 9, 10వ తరగతుల చదువును నేను సమైక్య అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు 3 సంవత్సరాలు వాళ్ళను చదివించి వివిధ గవర్నమెంట్ హాస్టళ్లలోనూ స్కూళ్ళలోనూ చేర్పించడం జరిగింది సార్. ఆ పిల్లలు ఈరోజు నేను అక్కడక్కడ కనిపించినప్పుడు నాకు నమస్కారం తెలిగినప్పుడు నాకెంతో సంతోషంగా ఉంటుంది సార్. అదొకటి నేను సమైక్య అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు కొన్ని సమైక్య కాసులు కూడా సమకూర్చడం జరిగింది. మనకు DRDA సహకారంతో దౌలతాబాద్, కోస్గి, బొమ్మరస్పేట అన్ని సమైక్యలకు కూడా 3 ఎకరాల చొప్పున సమైక్య పేరు మీద ల్యాండ్ కొనడం జరిగింది. అదేవిధంగా శ్రీశక్తి భవన్ కింద 25 లక్షలు పెట్టి సమైక్య మీటింగులు నిర్వహించుకోవడానికి అలాంటివి కూడా చేయడం జరిగింది సార్. ఇంకా నేను అసలు ఫస్ట్ నాకు 30,000 లోన్ ఇవ్వాలనంటే ఏ ఒక్కరు కూడా నాకు ఇవ్వడానికి లేని పరిస్థితి. 100కి 3 నుంచి 5 రూపాయల వడ్డీ నేను కట్టాను సార్. నాకు రేషన్ షాప్ ఉంది, ప్రధాన వృత్తి రేషన్ షాపు. దానికి కట్టడానికి నానా ఇబ్బందులు పడ్డాను. గ్రామ సంఘంలో చేరిన తర్వాతనే నాకు ఆ గ్రామ సంఘం నుంచి, మండల సమాఖ్య నుంచి 5,000 నుంచి 10,000 నుంచి 20,000 నుంచి ఈరోజు నా పిల్లల చదువులకు లక్షల వరకు కూడా నేను సాయం చేసుకోవడం జరిగింది సార్. ఎంతమంది పిల్లలమ్మా? 2 అబ్బాయిలు సార్. ఏం చదువుతారు? ఆ పెద్ద అబ్బాయి BAMS డాక్టర్ సార్, మిడ్ లెవెల్ హెల్త్ ఆఫీసర్గా.
మన మండలంలో గోకఫస్లాబాద్ గ్రామంలో చేస్తున్నాడు సార్. గోకఫస్లాబాద్లో చేస్తుండా? గోకఫస్లాబాద్ సార్. అయితే వారికి సంబంధించినవి ఆయుష్మాన్ పోస్టులు పడితే దాంట్లో రెగ్యులర్గా ఆయన చేసిన ఆయుర్వేద డాక్టర్ వృత్తిని నిర్వహించాలనేది వాడి కళ సార్. మంచిది. దౌలతాబాద్లోనే ఉంటావా? అవును సార్, దౌలతాబాద్ సార్. మంచిదమ్మా, సంతోషం. ఇంకొక సార్, ఈ సంఘాల సమాచారము మిగతా మన జిల్లాలో కాకుండా మిగతా జిల్లాలో కూడా మనం చూసి మిగతా జిల్లాలో సంఘాలు ఏర్పడడం జరిగింది సార్. అమెరికా ప్రెసిడెంట్ జార్జ్ బుష్ వచ్చినప్పుడు మన సంఘాల పద్ధతి ఏంది అదేంది రాజేంద్ర నగర్ ఐసీఎంకి వచ్చినప్పుడు నేను సమాఖ్యల తరఫున ఆయనకు వివరించడం జరిగింది సార్. ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్న క్రమంలో మహిళ ఒక కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తగ సమాఖ్య అవార్డు కూడా. మంచి తల్లి. ఇప్పుడు మన దౌలతాబాద్కు జూనియర్ కాలేజ్ ఇచ్చినాం, బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ఇచ్చినాం, తెలుసా? మన పిల్లలందరూ మంచిగా చదువుకోవాలని దౌలతాబాద్కు జూనియర్ కాలేజ్ లేదు కదా, జూనియర్ కాలేజ్ ఇచ్చినాం. 12 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసినాం. బీసీ వెల్ఫేర్ స్కూల్కి మంజూరు ఇచ్చినాం. ఇక్కడ కోస్గిలో ఇంజనీరింగ్ కాలేజ్ ఇచ్చినాం, కోడంగల్లో మెడికల్ కాలేజ్ ఇచ్చినాం, వెటర్నరీ కాలేజ్ ఇచ్చినాం. ఇక్కడ మన ఆడపిల్లలు చదువుకోనికే డిగ్రీ కాలేజ్ కూడా మన కోస్గిలు ఇచ్చినాం. మన పిల్లలు అందరు ఆడపిల్లలు చదువుకోనికే, మన పిల్లలంతా చదువుకోనికే అన్ని ఏర్పాట్లు చేసినామమ్మా. మీరు అందరికీ ఇక్కడికి వచ్చిన తల్లులందరికీ నా సూచన ఒక్కటే, పిల్లలు చదువుకున్నప్పుడే మన కుటుంబాలు బాగుపడతాయి. ఇవాళ వీళ్ళందరూ పెద్దోళ్ళు ఇక్కడికి వచ్చిండ్రంటే పైసలుండి పెద్దోళ్ళు కాలే, చదువుండి పెద్దోళ్ళు అయిన. చదువుకుంటేనే పెద్దోళ్ళం అవుతాం. కష్టపడైనా సరే ఓ పూట ఉపాసం పండుకొని అయినా సరే పిల్లల్ని మంచిగా చదివించుకోరే. మన ప్రాంతంలో చదువుకోవడానికి గతంలో అవకాశాలు లేవు, ఇప్పుడు పెద్ద ఎత్తున మన ప్రాంతంలో చదువుకోవడానికి అన్ని ఏర్పాట్లు మనం చేసుకుంటున్నాం మన ప్రభుత్వం ద్వారా. మీరందరూ ఆశీర్వదిస్తే మన ప్రాంతం అంతా సస్యశ్యామలం అవుతుంది. మన కృష్ణానది జలాలు ప్రతి ఎకరానికి నీళ్ళు వస్తున్నాయి. దౌలతాబాద్ చెరువు ఇప్పుడు పెద్ద రిజర్వాయర్ అవుతున్నది. మన చెరువుల చేపలు ఎంత, దౌలతాబాద్ చేపలు తెలుసు కదా ఇంకా నీకు. సో రాష్ట్రం అంతా పంపించడంత పెద్ద ఎత్తున చెరువు అంతా అభివృద్ధి చేసుకుందాం. మంచిదా తల్లి? మంచి సంతోషం అమ్మ. అందరు అక్కడ బహిరంగ సభ ఉన్నది, ఆడికి రాండి. ఏం సర్పంచ్ అమ్మ, బాగున్నావా? ఏం సంగతి? దా దా దా. అవునా? మంచిది తల్లి, నేను చూస్తా. హలో 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 స్వయం సహాయ సంఘాలకు 177 కోట్ల మండలానికి వచ్చిన మన తెలంగాణ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి అన్నగారికి మరియు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, తిరుపతి రెడ్డి గారికి, మరియు స్పీకర్ గారికి, మరియు కోమటి వెంకటరెడ్డి గారికి, అందరికీ ఇక్కడ వచ్చిన మహిళలకు, సోదరులకు అందరికీ నా యొక్క ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నాది అంగడ్రాయిచూర్, కోడంగల్ మండలంలోని అంగడ్రాయిచూర్ గ్రామము మాది. నేను సార్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 5 సంవత్సరాలు నేను సర్పంచ్గా అంగడ్రాయిచూర్లో సర్పంచ్గా చేశాను. సార్ గారు కోడంగల్లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అంగడ్రాయిచూర్ మండలంలో ప్రతి ఒక్క పని జరిగింది. సార్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇటు చుట్టుపక్కల గ్రామాలలో కూడా చాలా పనులు జరిగాయి. చాలా సీసీ రోడ్లు, చాలా పనులు జరిగినాయి. కానీ తర్వాత జరగలేవు. మా ఊర్లో అయితే అస్సలు పని జరగలేదు సార్. ఏం పనులు జరగలేకపోయినాయి. సార్ గారు ఎమ్మెల్యేగా ఇక్కడ వచ్చి ఫస్ట్ చేసినప్పుడు ఇక్కడ కోడంగల్ మండలంలోని ప్రజలందరూ ఓడించినా సార్ భయపడకుండా మళ్ళీ అక్కడికి వెళ్ళి ఎంపీగా గెలిచి మళ్ళీ కాంగ్రెస్ పిసిసిగా అధ్యక్షుడిగా అయ్యో మళ్ళీ కోడంగల్ మండలంలో కాలు పెట్టి మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచి మళ్ళీ ముఖ్యమంత్రిగా కావడం మన అందరి కోడంగల్ ప్రజల అదృష్టవంతులం. మనం చాలా అదృష్టవంతులంగా భావిస్తున్నాం. ఇక్కడున్న కోడంగల్ ప్రజల్లోని మండలంలో ఉన్న ప్రజలందరికీ సార్ సీఎం కావాలని చాలా కలలు ఉండేవి. ఆ కలలన్నీ నెరవేరినాయి. కాబట్టి సార్ మన 5 మండలంలోని ప్రజలను అందరినీ తన గుండెల్లో చూసుకోవాలని సార్ గారిని కోరుకుంటున్నాను. వేళలా మంచిగా చేసింది. ఈ కోడంగల్, కోస్గి, ఈ దౌలతాబాద్, ఈ 5 మండలాల ప్రజలు, ప్రతినిధులు, ప్రతి ఒక్కరు, ఆఫీసర్లు అందరూ సార్కి చాలా సహాయకరంగానే సహాయం చేసిండ్రు. మా ప్రజలని మమ్మల్ని మర్చిపోవద్దని సార్కి పదే చెప్పుకుంటున్నా. వచ్చిండు సార్. ఏడు కనిపించలే మళ్ళా అక్కడ బయట ఉన్నాడు సార్. బయట ఉన్నాడు. మంచిది అడిగినా అని చెప్పు. మన ఎమ్మెల్యేకి 34,000 వచ్చినాయి.
ఈసారి ఎంపీకి 50,000 మెజారిటీ రావాలి మన నియోజకవర్గాల్లో. నేను ఇక్కడ సరేనా? ఇక్కడ ఫస్ట్ ఇది మా అమ్మ వాళ్ళ కోసిగి సార్. ఇక్కడ పుట్టి పెరిగిన నేను. ఫస్ట్ సార్ రాకముందు ఇక్కడ బస్ స్టాండ్లో ఒక బల్బు వెలిగితే, అక్కడ గాంధీ చౌక్ కాడ ఒక బల్బు తప్పితే ఇక్కడ చాలా చీకటిగా ఉండేది. సార్ గారు అప్పుడు మనకు కొడంగల్లో గడ్డ పైన కాలు పెట్టి 10 సంవత్సరాలు ఎమ్మెల్యే చేసినప్పుడు ఇక్కడ ఎంత డెవలప్ అయిందో, కోడంగల్ మండలం ఎంత డెవలప్ అయిందో మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. సార్ ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాక ఇంకా ఎంత డెవలప్ అవుతుందో మనందరికీ తెలుసు. కాబట్టి సార్ తప్పకుండా మన కోడంగల్ మండలాన్ని డెవలప్ చేయాలని పదే పదే కోరుకుంటున్నాను సార్. సార్ మా అబ్బాయి అమెరికా వెళ్ళింది సార్. మీ సహాయ సహకారాలు ఏమైనా చేయాలని సార్. మేము మీతో ఒకసారి అపాయింట్మెంట్ కావాలి సార్. మంచి తల్లి రా, చుక్కని తీసుకొని రా. మంచిదమ్మా, మంచి రైట్ సర్పంచ్. థ్యాంక్ యూ సార్. ఎంతో ఆప్యాయంగా ముఖ్యమంత్రి గారి మీద ప్రేమాభిమానాలు కురిపించిన వారికి గట్టి చప్పట్లతో కృతజ్ఞతలు తెలియజేద్దాం. ఇంత సమయం ఇచ్చి తెలంగాణ ముఖ్యమంత్రిగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో పనులున్నప్పటికీ కొడంగల్ కాన్స్టిట్యున్సీకి కడా అనేటటువంటిది కొడంగల్ ఏరియాని అభివృద్ధి పరచాలని కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీని పెట్టి ఈరోజు 4,400 కోట్ల రూపాయల అభివృద్ధి పనులతోటి మొదటి మెట్టు వేసినటువంటి ముఖ్యమంత్రి గారి గట్టి చప్పట్లతోటి మీరు అభినందనలు తెలియజేస్తూ ఈ సమావేశం ఇంతటితో ముగిసింది. అందరికీ కూడా పేరు పేరున వచ్చినటువంటి మంత్రివర్యులు, ముఖ్యమంత్రి గారికి మరియు ప్రభుత్వ సలహాదారులకి, చీఫ్ సెక్రటరీ గారికి ఈ దానికంటే ముందుగా ఒక జంబో చెక్ ఇది కూర్చోండి, కూర్చోండి. ఈ చెక్ ఇచ్చినాక అయిపోతుంది. అందరు కూర్చోండి. నీకే ఎంత కమిషనర్ గారి చెక్ ఎంత? 77 కోట్లు. 177 కోట్లు. మరి అది అనౌన్స్ చేయాలి. ఎవరున్నారు? 177 కోట్ల రూపాయల బ్యాంకు లింకేజ్ చూసుకొని చప్పట్లు కొట్టాలి. అందరికి చెప్పు, 177 కోట్లు బ్యాంకు లింకేజ్ ఈ రోజు ఇస్తున్నాం. చీఫ్ సెక్రటరీ గారిని పిలవండి, కమిషనర్ గారిని పిలవండి. అనితా రామచంద్ర దామ్మ ఇట్లా ముందుకు రాతాను. జరగండి. చీఫ్ సెక్రటరీ గారిని వాళ్ళని తీసుకోండి. మేడం రావాల్సిన చీఫ్ సెక్రటరీ గారికి. 177 కోట్ల 53,97,000 మన నారాయణపేట వికారాబాద్ జిల్లాలోని 3,083 మహిళా సంఘాలకు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు అందించేస్తున్న బ్యాంక్ లింకేజీ. బ్యాంక్ అధికారులు కూడా పాల్గొస్తున్న రిక్వెస్ట్ చేసిన బ్యాంక్ ఆఫీసర్ చంద్రకళ, అనిత, అలవేణి, లక్ష్మీ వీరు సంఘ సభ్యులు, బ్యాంక్ అధికారులు కూడా ఇందులో పాల్గొంటున్నారు. యూనియన్ బ్యాంక్ అమ్మా దయచేసి అందరూ క్రమశిక్షణ పాటించాలి. స్వయం సహాయ సంఘాలు స్వయం క్రమశిక్షణతో ఉండాలని కోరుతూ ఉన్నాం. Like, share, subscribe.